నాకు తెలియదా? ఆయన పౌరుష పరాక్రమాలు, ఆయన ధర్మనిరతి నాకు తెలియనివి అనుకుంటున్నావా? నేను కావాలని ధర్మజుని అధిక్షేపించిన దానను కాను. ధర్మజుడు ఎటువంటి వాడో, నా మనసులో ధర్మజుడు ఎటువంటి వాడని నాకు తెలుసో భీమసేన చెప్తాను విను అంటూ ధర్మరాజు గారి గురించిన ఆలోచన చేత సంతోషాన్ని పొంది భీమసేనుని ముందు నిలబడి ధర్మరాజుని కీర్తించడానికి సిద్ధపడుతూ సంతోషాన్ని పొంది అంత భయాన్ని పోగొట్టుకుని నేను నా భర్త దగ్గరున్నానన్న సంతోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి నిలబడిన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. పూర్తి చేసి, ఎందుకంటే ద్రౌపదీ భీమసేనులు మాట్లాడుకోవడం అంటే అంత తేలికగా ఏముండదు. అది మళ్ళీ కొంత నడవవలసి ఉంటుంది జాగ్రత్తగా. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి ఇక్కడతో బ్రేక్ అని వెళ్ళిపోవడానికి అది టీవీ ఎపిసోడ్స్ కావు. కాబట్టి రేపటి రోజున మనం చక్కగా స్థిమితంగా దాన్ని విచారణ చేద్దాం. చాలా చాలా గొప్ప తిథులలో, పరమోత్కృష్టమైన తిథులలో ఒకటి రేపు. అటువంటి రోజున రేపు సూర్య భగవానుడి గురించి వింటుంటే చాలా గొప్పది. కాబట్టి సూర్యోదయం గురించి తిక్కన గారు చేసినటువంటి వర్ణన రేపటి ఘట్టంలోకి వచ్చేటట్టుగా చూసి ఆ సూర్యోదయ వర్ణనాన్ని కూడా చెప్తాను. అది వినడం చేత మనందరికీ కూడా ద్రౌపదీదేవి ఉపశాంతి పొందుతుంది. సూర్యోదయ వర్ణనం విని రేపు వసంత పంచమి కాబట్టి మనందరం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అవుతాం. నిన్నను ప్రసంగం పూర్తి చేసే సమయానికి పాంచాలి భీమసేనుడు నిద్రిస్తున్నటువంటి గదికి వెళ్ళి ఆయనని తట్టి లేపి ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం దగ్గర పూర్తి చేసి ఉన్నాను. అంత రాత్రివేళ ఆమె భీమసేనుడు పడుకున్నటువంటి మందిరం దగ్గరికి వెళ్ళడం వెనకాతల ఉన్నటువంటి ఆంతరం ఒక్కటే. ఆవిడికి స్పష్టంగా తెలుసు, కీచకుణ్ణి మట్టు పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు భీమసేనుడు ఒక్కడే. అంటే మిగిలిన వారు కాదని నా ఉద్దేశ్యం కాదు, కానీ అక్కడ చంపవలసినటువంటి రీతి వేరు. కీచకుడు సామాన్యుడేం కాదు. ఎందుచేతనంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను కీచకుణ్ణి చంపడానికి వెడుతున్నానని తెలుసున్నవాడు భీముడు, అపారమైనటువంటి పగతో వెడుతున్నవాడు భీముడు, దాని కొరకు మానసికంగా సిద్ధపడి చాలా ఉద్రేకంతో వెడుతున్నవాడు భీముడు, చంపడం వినా మార్గం లేనివాడు భీముడు. తాను ద్రౌపదీదేవి యొక్క పొందు కొరకు వెడుతున్నాననుకున్నాడు తప్ప తనని చంపడానికి భీముడు వస్తున్నాడని తెలియనివాడు కీచకుడు. 2, ద్రౌపదీదేవితో నేను సమాగమానికి వెడుతున్నాననేటటువంటి కామపరవశత్వంతో ఉన్నవాడే తప్ప యుద్ధం కొరకు సిద్ధపడి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడు ఆయన భీముడని, ఆమె ద్రౌపది కాదని ఆయన తెలుసుకున్నటువంటి సందర్భం చాలా హఠాత్తుగా జరిగింది. హఠాత్తుగా జరిగిన తర్వాత అసలు ఆయన ఆ స్తబ్దతలోంచి, అనుకోని ఆ సంఘటనలోంచి అతను తేరుకునే లోపల భీమసేనుని యొక్క పిడిగుద్దులంటే అవేం సామాన్యంగా ఉండవు. అటువంటి వాడితో తిరిగి కలియబడి చాలాసేపు యుద్ధం చెయ్యగలిగాడు అంటే మీరు కీచకుడి యొక్క బలాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సింహబలుడు అన్న బిరుదు ఏదో కాకతాళీయంగా ఏదో బిరుదిద్దామని చెప్పేసి ఇచ్చేసినటువంటి బిరుదేం కాదది. ఖచ్చితంగా అతను సమర్థుడు, నిర్ద్వందంగా అతను అపారమైనటువంటి భుజబలశాలి. అటువంటి వాణ్ణి మట్టు పెట్టాలంటే భీమసేనుడు సమర్థుడు. కాబట్టి ఇప్పుడు భీముణ్ణే రెచ్చగొట్టవలసి ఉంటుంది. అర్జునుడు ఇప్పుడు గాంధీవం పట్టుకోవడానికి యోగ్యమైన స్థితిలో లేడు, పేడివాడిగా ఉన్నాడు. నకుల సహదేవులు యథార్థంగా మాట్లాడాలి అంటే కీచకుడితో ఈ రీతిలో యుద్ధం చేసి మట్టు పెట్టగలరా అంటే అనుమానాస్పదమే. ఎందుకంటే ఎంత పాండవులని చెప్పినా 5గురి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుంది. ధర్మరాజు గారికి ఉన్న ధర్మనిరతి భీముడికి ఉండాలని ఉండదు, భీమునికి ఉన్నటువంటి పరాక్రమం నకులుడికి ఉండాలని ఉండదు, నకులుడికి ఉన్న సౌందర్యం సహదేవుడికి ఉండాలని ఉండదు, సహదేవుడికి ఉన్నటువంటి బుద్ధికుశలత అర్జునుడికి ఉండాలని లేదు. ఎవరికి ఉండే లక్షణం వాళ్ళకు ఉంటుంది. అలా ఉండకపోతే అసలు నరుడిగా వాళ్ళు భూమి మీద నడవడం అనేటటువంటిది సంభవం కాదు. ఆ భేదాలు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఆమె ఎన్నుకుంది. ఇప్పుడు నేను ఎవరిని రెచ్చగొడితే,
ఎవరియందు ప్రతిజ్ఞ చేసేంత స్థాయిని కల్పిస్తే అతను కీచకుణ్ణి మట్టు పెట్టడానికి సిద్ధపడతాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భీముడు కీచకుణ్ణి సంహరించడానికి ఇష్టపడ్డాడు ఒక క్షణంలో సభా ప్రాంగణమునందు. ఎప్పుడైతే ధర్మరాజు ఒక కనుసైగ చేశాడో తన ఆవేశాన్ని అణుచుకుని చంపేటటువంటి ప్రయత్నాన్ని విరమించేసుకుని కూర్చున్నాడు. అది సభామంటపం వరకేనా? ఆ తర్వాత ఎప్పుడు చంపాలన్నా కూడా ధర్మరాజు గారు అనుమతి తీసుకోవాలా? అంటే యథార్థంగా చెప్పాలి అంటే తీసుకోవాలనే చెప్పాలి. అంత అనుమానపడి, అంత భయపడి, అన్ని మాటలు ఒకటికి 2 మార్లు జాగ్రత్త చెప్పినటువంటి ధర్మరాజు మాట కాదు అని భీమసేనుడు స్వతంత్రించి, పైగా ఆ రోజు ఉదయం జరిగినటువంటి సభలోనే నువ్వంత దూకుడుగా వ్యవహరించవద్దు అని సంకేతాన్ని పంపినటువంటి ధర్మరాజు గారిని సంప్రదించకుండా కీచక వధకి భీముడు ప్రతిజ్ఞ చెయ్యాలి అంటే, అందులోనూ ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు ధర్మజుడే అడ్డుపడినా అన్న మాట అనాలి అంటే, అంత మాట భీముడు అంటే తప్ప ఆవిడికి ఉపశాంతి లేదు. అంత మాట భీముడు అనాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు అతన్ని రెచ్చగొట్టేటటువంటి రీతిలో మాట్లాడవలసి ఉంటుంది. రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటము అంటే ఉచితానుచితములను మరిచిపోయేలా రెచ్చగొట్టడం కాకూడదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మాట మాట్లాడడం అంటే ఆవిడ ఏదో కష్టంలో వెళ్ళిపోయి ఏవో అక్కర్లేని మాటలు మాట్లాడినటువంటి తల్లి కాదు. ఎంత ఆలోచించి మాట్లాడిందో మీరు గమనించండి. విరాట పర్వంలో ఎప్పుడెప్పుడు ఆవిడ జోక్యం చేసుకుని మాట్లాడితే అప్పుడప్పుడు కేవలం తాను తన అభిప్రాయం చెప్పడం కాదు, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోజన సాధన కొరకు ఎంతవరకు వాళ్ళలో ఉన్న పటిమని తాను వినియోగించుకోవాలో అంతవరకు ఆ విభూతిని ఉపయోగించుకోవడానికి వీలైన రీతిలో వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంది. అది ఆవిడ సొత్తు. ధర్మరాజు గారి తర్వాత అంత మాట చాకచక్యం ఉన్నది ద్రౌపదీదేవికి. ఇప్పుడు ఆవిడ విపరీతంగా రెచ్చగొట్టింది అనుకోండి భీముణ్ణి, ఆయన తటాలున లేచి ఉగ్రమూర్తి అయి ఈ రాత్రే చంపేస్తాను. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, చంపడానికి రాత్రి అయితే చాలు, రేపటి రాత్ర ఎల్లుండి రాత్ర అనేటటువంటి దాంట్లో సందేహం ఏమక్కర్లేదు. ఎవరికీ తెలియకుండా చంపాలంటే రాత్రి చంపాలి, ఎందుకంటే అందరూ నిద్రపోతుంటారు. అలా చంపేయాలి అని భీముడు నిర్ణయించుకుంటే ఈ రాత్రి అయినా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే అది ఉగ్రతతో కూడినటువంటి ప్రవర్తన యందు అన్నీ మనవేపుకే ఉంటాయని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి కొంత ఆలోచనతో, కొంత జాగ్రత్తతో, తన అజ్ఞాతవాస భంగము కాకూడదనేటటువంటి నియమాన్ని బాగా మనసులో పెట్టుకుని, అదే సమయంలో కీచక వధ జరగడం కూడా చాలా చాలా అవసరమని రెండిటినీ గుర్తించి పాటించగలిగినటువంటి స్థితిలో భీముణ్ణి తయారు చెయ్యాలి అంటే పౌరుషాన్ని రెచ్చగొట్టాలి. కానీ తొందరపడి కీచక సంహారం చెయ్యడంలో మాత్రం అసలు ప్రయోజనానికి భంగం కలిగే రీతిలో మాత్రం ఉండకూడదు. ఇలా మాట్లాడాలి. ఎవరైనా ఇలా చెప్పి నువ్వు ఇలా మాట్లాడన్నారు అనుకోండి, ఎవరైనా సాహసం చేస్తారా? అలా చేయడం కుదరదు. మీ మాటకి అవతల వాళ్ళు ఎటువంటి స్థాయిని పొందేస్తారో, ఏం చేసేస్తారో మీరేం చేయగలరండి? కానీ ఆవిడ చాతుర్యం అంటే మీరు చూడండి. ఆమె భీమసేనుని మందిరానికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు కాదు, పెళ్ళైనప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను, ఈ మాట ప్రారంభం చేసింది. ఇందులో చాలా లోతైనటువంటి మాట ఒకటి ఉంది. ఇప్పుడు కాదయ్యా ఈ కష్టాలు, నాకు పెళ్ళైనప్పుడే ప్రారంభమయ్యాయి అంది. ఎందుకనంటే లోకంలో ఒక రీతి ఉంటుంది. ఏమా రీతి అంటే, ఏ ఆడపిల్ల కూడా పుట్టినింట ఉన్నటువంటి స్థితి కన్నా తాను మెట్టినింట ఐశ్వర్యంతో, సంపదతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ తాను వెళ్ళిన తరువాత అక్కడ పాడవ్వాలని కానీ, లేదా పుట్టింటి కన్నా దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, కిందికి ఉన్నటువంటి స్థితికి వెళ్ళి కష్టాలు పడాలని కానీ ఏ ఆడపిల్ల కోరుకోరు. ఎందుకంటే ఆమె లక్ష్మీ స్వరూప, సంతోషంగా ఉండాలి. తన భర్త, తాను, తన బిడ్డలు, తన అత్తవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. వివాహ ప్రకరణంలో మంత్రాలు కూడా అలాగే నడిచాయి అందుకే. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ద్రౌపదీదేవి చేసిన తప్పు కానీ, ఆమె తొందరపాటు కానీ ఏమైనా ఉందా ఆవిడ పడిన కష్టాలకి?
మీరు కొంచెం జాగ్రత్తగా ఆవిడ ఒక మాట అందంటే భీముడు కాదు, ధర్మరాజు కాదనలేడు, అలా మాట్లాడుతుంది. నాకు పెళ్ళయినప్పటి నుంచి కష్టాలు అలవాటే. అది పెళ్ళయినప్పటి నుంచి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఎవరు చేసుకోమన్నారు పాండవుల్ని? అంటే అసలు ద్రుపదుడు కన్నది ఎందుకంటే ఆవిడ్ని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. మీకు నేను ఒకరోజు ఉపన్యాసంలో చెప్పానుగా, అర్జునుడిని అల్లుణ్ణి చేసుకోవడమే ఆయన లక్ష్యం. ద్రోణాచార్యుల వారిని సంహరించే కొడుకు అర్జునుణ్ణి తనకి అల్లుడుగా తేగలిగినటువంటి అందచందములు కలిగినటువంటి ఆడపిల్ల, ఈ ఇద్దరి కోసం అతను హోమం చేశాడు. ఆ యాజ్ఞసేని అయి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది ఆమె యవ్వనంలో. అసలు ఆవిడ పుట్టుక పసిపిల్లగా కాదు, ఆవిడ పుట్టుకే యవ్వనంతో. ఇప్పుడు ఆవిడ ఎందుకు పుట్టింది అంటే అర్జునుడిని పెళ్ళాడడానికే. అర్జునుడిని పెళ్ళాడడానికి యజ్ఞగుండంలోంచి సృష్టించడానికి కారణభూతుడైన తండ్రి ఈమె పట్ల ఏమైనా కక్షతో అలా సృష్టించాడా? ఇది దరిద్రం అనుభవించాలి, ఇది పాడైపోవాలని అలా పుట్టించాడా? అందుకు పుట్టించలేదు ఆయన. అయితే అలా కూడా ఉంటుంది లోకంలో. ఎందుకంటే శిఖండి అలా పుట్టింది, కేవలం భీష్ముణ్ణి చంపడం కోసం పుట్టి ఆడది మగాడైంది. ద్రుపదుడికి ఆలోచన లేదు. అర్జునుడు ఇంతటి విలుకాడు కాబట్టి అర్జునుడు నాకు అల్లుడైతే నేనెంత గొప్పవాడిని అవుతానో అనుకున్నాడు. మామగారిగానే తానంత గొప్పవాడైతే తన కూతురు ఎంత గొప్పదవుతుంది అంటే అసలు ఊహించలేని స్థితిని పొందుతుంది అనుకున్నాడు. అనుకుని కూతుర్ని కన్నాడు. కూతుర్ని కన్నాడంటే యజ్ఞమునందు పుట్టింది, కానీ ధర్మమునందు ఆమె ద్రుపదిని యొక్క కుమార్తె. ఇప్పుడు అర్జునుడే అల్లుడవ్వాలంటే ఎక్కడొచ్చిందంటే క్లిష్ట పరిస్థితి, లక్క ఇంట్లో పెట్టి పాండవుల్ని కాల్చేశారు. కాబట్టి పాండవులు చచ్చిపోయారు అని కౌరవులు అంటున్నారు. పాండవులంత తేలికగా చనిపోరు అని ద్రుపదుడికి నమ్మకం. ఇప్పుడు ఎక్కడ ఉన్నా అర్జునుడే అల్లుడు కావాలి, తన నమ్మకం నిజం కావాలి, అర్జునుడు బయటికి రావాలి. అంటే అర్జునుడు తప్ప కొట్టలేని యంత్రం ఒకటి పెట్టాడు. పెట్టి ఈ యంత్రాన్ని ఎవరు కొడతారో వాళ్ళకి పిల్లనిస్తానన్నాడు. మత్స్య యంత్రం పెట్టాడు. కొట్టాడు ఒక ఆయన. ఎవరైనా? బ్రాహ్మణుడు. ఎందుకో తెలుసా అండి? అప్పటికి అర్జునుడు క్షత్రియుడిగా లేడు, తినడానికి కూడా కష్టమై ఇల్లిల్లు తిరిగి బిచ్చం ఎత్తుకుంటున్నారు. అలా బిచ్చం ఎత్తుకునేటప్పుడు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. కాబట్టి ఇంటి ముందుకు వెళ్ళి భిక్షాపాత్ర పట్టుకుని నిలబడితే తప్ప తన కడుపు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి భర్తని పొందింది. ఆవిడ కోరుకుందా 5గురికి భార్యనవుదామని? తాను కోరలేదు. కుంతి అంది. ధర్మజుడు ఎందుకో అన్నాడమ్మా, మధుర పదార్థం తెచ్చాం, 5గురు పంచుకోండి అంది. అమ్మ మాట కాదనరు. అమ్మ ఆడపిల్లమ్మ అన్నాడు. 5గురు భర్తల కండది. వ్యాసుడు అన్నాడు, ఇది ఆమె పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్తాను అంటే ఇప్పుడు నేను కాదు, వ్యాసుడు అప్పుడు అన్నాడు, నేను ఆ పర్వం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి 5గురికి ఆమె ఇల్లాలు అవుతుందన్నాడు. అవుతుందన్నాడు కాబట్టి ధౌమ్యుడు వివాహాన్ని నడిపించాడు. ఇప్పుడు ఆమె 5గురికి భార్య అవుదాం అనుకుందా? భరతఖండం అంతా ముక్కున వేలేసుకుంది. ఒక్క స్త్రీ 5గురికి భార్యయా? ఇది ఎలా సంభవం అంది. ఆమె పాత్ర ఏమైనా ఉందా అందులో? అర్జునుడికి భార్యగా పుట్టాలని అనుకోవడంలో ఏమైనా ఆవిడ పాత్ర ఉందా? వాళ్ళ 5గురు బ్రాహ్మణ రూపాలలో బిచ్చమెత్తుకోవడంలో ఆవిడ పాత్ర ఏమైనా ఉందా? వాళ్ళ 5గురికి ఇల్లాలై పోనీలే ఏదో సంతోషంగా ఉన్నాననుకుంటే ధర్మరాజు పాచికలాడితే ఆవిడ అరణ్యవాసానికి వెళ్ళవలసి రావడంలో ఆవిడ పాత్ర ఏమైనా ఉందా? తన పాత్ర లేకుండా తాను అన్ని కష్టములను అనుభవించవలసి వచ్చింది. ఇది ఎప్పటి నుంచి? ద్రుపదుడి గడప దాటినప్పటి నుంచి. లోకమంతా ఏమైందంటే పాండవుల పట్టమహిషి అంది. తానేం పొందింది? పెళ్ళి ఎంత సుఖపడుతుంది, అంత 5గురు భర్తలకి భార్య అయ్యని లోకమందో అన్ని కష్టాలు కూడా పడింది. ఏ తండ్రి తిరుగులేని అందగత్తె అయితే అర్జునుణ్ణి తన అల్లుణ్ణి చెయ్యగలదని అటువంటి అందగత్తెగా పుట్టేటట్టు చేశాడో ఆ అందం తనకి శాపమైంది. శాపమై తోడ పుట్టినటువంటి వాడి వరస ఉన్నవాడు అన్న కూడా మోహించి ఎత్తుకుపోయాడు ఆవిడ్ని. కాబట్టి నాకు కష్టాలు కొత్త, మిమ్మల్ని పెళ్ళాడినప్పటి నుంచి కష్టాలే. ఈ మాట ఏ భార్య అయినా అందనుకోండి, మీరు నన్ను క్షమించెదరుగాక. భర్త ఉత్తర క్షణం ఖేదపడతాడు. ఎప్పుడైనా ఓ కష్టం వచ్చిందనుకోండి, ఏం బెంగపెట్టుకోకండి, వస్తాయి కష్టాలు, ఏం పర్వాలేదని భార్య అంటే పర్వాలేదు. నాకు ఈ కష్టాలు కొత్త,
ఏనాడు నా పుట్టింటి గడప దాడానో ఆనాడే నా సుఖశాంతులు పోయాయి. మిమ్మల్ని పెళ్ళైనప్పటి నుంచి నాకు కష్టాలు అలవాటే అందనుకోండి. ఇప్పుడు ఎవరికి అది తలవంపు? భీమసేనుడికి, పాండవులకి కదా. ఏ భర్తకైనా అది ఉత్తర క్షణం పావుని కర్రతో కొట్టినట్టే ఉంటుంది. ఇదే ఆవిడికి కావాలి. ఎందుకంటే ఇప్పుడు కస్సున లేవాలి భీముడు, లేచి ప్రతిజ్ఞ చెయ్యాలి, ధర్మజుడే అడ్డు రాని చంపేస్తా కీచకుండా అనాలి. ఈ స్థితికి తేవాలంటే ఏ మాటతో మొదలెట్టాలో ఆ మాటతో మొదలెట్టింది. మీరు చాలా మంచివాళ్ళు, మీరు ఉదాత్తులు అంటూ మొదలెట్టింది అనుకోండి. ఇంకా అవును నీకు తెలుసు కదా మా ఇబ్బందుల్లో మేము ఉన్నాం అని చెప్పి ఏం పర్వాలేదు ఓర్చుకో, నీ పాతివ్రత్యం నీకు రక్ష అన్నాడు అనుకోండి, ఎలా పని జరుగుతుంది? కాబట్టి తిట్టిందా అంటే తిట్టలేదు, విమర్శించిందా అంటే విమర్శించలేదు. అలాగని భీమసేనుడి పౌరుషం రెచ్చగొట్టకుండా ఉందా అంటే అలా ఊరుకోలేదు. ఆవిడ ప్రయోజనాన్ని సాధించడానికి అలాగని ధర్మపదం వీడి భర్తలు ఎలా పోయినా సరే నా ప్రతిజ్ఞ నెరవేరాలనేటటువంటి మంకుతనంతో ప్రవర్తించినది కాదు. ఇది ద్రౌపదీదేవి యొక్క శీలాన్ని ఆవిష్కరిస్తాయి. అందుకే నేను తరచూ అంటూ ఉంటాను మీతో ఈ మాట. ఒక వ్యక్తి యొక్క శీలము ప్రకాశించేది దేనివల్ల అంటే రెండు సందర్భాల వల్ల బాగా పసిగట్టవచ్చు. ఒకటి మాట చేత, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మీరు ఆయన వ్యక్తిత్వం అంచనాకి దొరికిపోతుంది. ఒక్కొక్కరికి ప్రవర్తన బాగుంటుంది కానీ పాపం మాట్లాడడం రాదు. కాబట్టి ఒక్కొక్కసారి మాట అందరినీ పసిగట్టడం కష్టం. కానీ ఒక అనుకోని సంఘటన తటస్థించినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నదానికి అతని సంస్కారం ఆధారమై ఉంటుంది. ఒక సందర్భం వచ్చిందనుకోండి, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం దర్శనం చేసుకుని వెంకటాచలంలో. శనివారం కదండి, వద్దన్నా వెళ్ళిపోతాయి ప్రసంగాలు. ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం అనుకోండి, ఇటు పక్క ఎవరూ లేరు చూసేవాళ్ళు. ఏమైంది తాళ్ళలోంచి ఇటు దూరితే అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు అక్కడ, ఎవరు కలియబడరు. ఒకవేళ ఎవరైనా అదేమిటండి అలా చేస్తున్నారు, ఇంకో మాట దర్శనం చేసుకుందాం అనుకున్నానండి అన్నాడు అనుకోండి, మీరేమైనా అంటారా? ఫోన్ లేదు మనకెందుకు అనుకుంటారు, ఏదో మన దర్శనం మనం చేసుకుందాం, ఇప్పుడు మనకెందుకు ఇక్కడ ఈ కొట్లాటని. కానీ ఆ సందర్భంలో తాడు కింద నుంచి దూరడానికి ఇంకోళ్ళు పిలిచి తాడెత్తి ఇలా వచ్చేయండి అన్నారు అనుకోండి, తప్పు. ఆయన లేడు చూస్తున్నవాడు, నేను అలా తాడు కింద నుంచి దూరి రాను. ఆయనే తనంత తాను నా ప్రయత్నం లేకుండా ఆయనే నన్ను తన సహస్ర కలశాభిషేకానికి పిలిపించుకుని గరుడాల వారి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఒకనాడు. ఆయన అనుగ్రహంతో వస్తాను తప్ప దొంగదారులు నేను వెతుక్కోను అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు తాడు కింద దూరిన వాడికి తాడు కింద దూరని వాడికి సంస్కారము వలన ప్రతిస్పందన, అవునా కాదండి? కాబట్టి సంస్కారము చేత తెలుస్తుంది. భీమసేనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క శీలం, ఆవిడ ఎంత లెక్క కట్టి ఎంత ధార్మికంగా ఎంత భర్తల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తన మాట యొక్క ప్రభావమును దృష్టిలో పెట్టుకుని 1కి 10 మార్లు పరిశీలనం చేస్తూ మాట్లాడుతుందో మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, మీ శుభటత్వము బలము మిన్నకపోవగ దుస్ససేనుడట్లా సభలోననందరిచే అంతియకాక జయద్రథుండు సంత్రాసభరంబులే కనుచితంబొనరించిన చెల్లిపోయే నేడీ సభికుల్ కనుంగొనగ ఇట్లయితిన్ వగ నాకు వింతయే అందావిడ. ఏమిటో భీమసేన అడిగావు, చెప్పాను అంటే అడిగాడుగా, రాగానే ఎందుకు వచ్చావు, ఏం జరిగింది అన్నాడు. ఒకవేళ పొద్దున్న జరిగింది మర్చిపోయావా, అంత తేలిగ్గా నువ్వు మర్చిపోతే నేను చెప్పడం అనవసరం. లేదు నా నోటితో మొదటి నుంచి విందామనుకుంటున్నావా, నేను చెప్పడానికి సిద్ధం అని కదా అంది. అని ఇప్పుడు చెప్పి అంది, అయినా భీమసేన నాకు ఇవి ఏమైనా కొత్త? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏకవస్త్రనై రజస్వలనై ఎక్కడో ఒక గదిలో ఉన్న నన్ను సభ మధ్యలోకి పిలిచి మీ 5గురు చూస్తుండగా ఆనాడు దుశ్శాసనుడు నా వలువలు ఉచ్చాడు. అప్పుడు నేను బాధపడలా, ఎంత కష్టపడ్డాను. మీతో అరణ్యవాసానికి వచ్చాను, మీ 5గురు వేటాడడానికి వెళ్ళిపోయారు. నేను చెట్టు కింద నిలబడ్డాను, కదంబ వృక్షం కింద నిలబడితే జయద్రథుడు దుస్సల భర్త, తనకు అన్నగారు అవుతాడు వరుసకి,
అటువంటి వాడు ద్రౌపదీదేవి యొక్క అందచందాల్ని చూసి మోహించి మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఆమెని బలవంతంగా ఎత్తుకుపోయి రథంలో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత వార్త పాండవులకి తెలిసి 5గురు వచ్చి వెంట తరిమి సైంధవుణ్ణి పట్టుకుని ఆయన్ని కట్టి అప్పుడు విడిపించి ద్రౌపదీదేవిని తీసుకొచ్చారు. 3 సందర్భాలు చూపించింది. నేను ఇప్పుడు 3వ మాట కీచకుడి చేత అవమానింపబడ్డాను. 3 మార్లు అవమానింపబడినప్పుడు మీ 5గురికి భార్యగా హోదా ఉన్నప్పుడే నేను ఆ బాధలు అనుభవించాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే అపురూప సౌందర్యవతి అంటే ముందు కష్టం ఎక్కడొస్తుందంటే స్వయంవరం ప్రకటించిని లేకపోతే ఏదో శివధనుర్భంగం పెట్టి లేకపోతే వచ్చయంత్రం పెడతాయేటయా ఈ పిల్ల మాకు కావాలంటే మాకు కావాలని రాజులందరూ ఒకటి రాజు మీద తిరగబడతారు. అక్కడ ప్రారంభమవుతుంది గొడవ. నా జీవితంలో మిమ్మల్ని పెళ్ళాడాక మొదలైంది. భర్త పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏ భర్త ఒప్పుకోడు ఆమె జోలికెడితే. అందున ఆమె మానమునే దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఏ భర్త అంగీకరించడు. కానీ మీ 5గురికి భార్యనైన తర్వాత ఇది 3వ మాట నాకు. కాబట్టి ఇవి చెప్పి ఆవిడంది పెద్ద ఏమనలేదు. ఆవిడ వగ మాకు వింతయే, ఇలా అవమానాలు పడ్డం కొత్త అయితేను అలవాటు పడిపోయాను. అంటే మీ చేతకానితనం అంత గొప్పది. అంతేగా. అది ఎలా మొదలెట్టాను. మీ శుభటత్వమున్ బలము మిన్నకపోవగా మీ పరాక్రమం మీ బలం చేతకానిదైపోతే అని మొదలెట్టింది. ఇప్పుడు ఒక త్రాచుపం పడుకునుంది ఎందుకో, అది చూడలేదు. కానీ అది ఏమిటి అలా పడుకుంది, ఏం చేయదేమో అని మీరు వెళ్ళి కర్ర పెట్టి దాన్ని ఇలా అన్నారనుకోండి, అది ఏం చేస్తుంది, ఎంత ఎత్తులేస్తుంది. పడుకున్న త్రాచుపాము లాంటి వాడు భీమసేనుడని ఆవిడికి తెలుసు. ఆవిడ ఈ మాటలు ఎంతసేపు మాట్లాడుతుందో తెలుసా అండి? ధర్మజుడు ఎదురొడ్డిన నువ్వే కాదన్నా నేను కీచకుణ్ణి చంపేస్తానని ఎవరికి ఇలా మాట్లాడుతుంది. అంటే ఆవిడ కోరుకున్నది ఆవిడ తన మాటల చేత రాబట్టుకుంటుంది. ఇది ద్రౌపదీదేవి యొక్క ఆంతరము, ఆవిడ యొక్క సంభాషణ చాతుర్యము. ఆవిడ లెక్క కట్టిందంటే అలా ఉంటుంది మహాతల్లి. అందుకే తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటుంది. తన ప్రయోజనాన్ని అంటే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన కీచక సంహారం తప్ప స్వప్రయోజనమని నేను అంటలేదు. అని నేను ధర్మరాజుని ఎంత మాత్రమూ చిన్నపుచ్చట్లేదు. ధర్మరాజు ఎంత గొప్పవాడో నాకు స్పష్టంగా తెలుసు. ఎందుచేతనంటే ధర్మతనూభవు సంతత ధర్మనిరతి మనము బ్రతుకదలచుట అరుదే నిర్మలుడకు ఆతని సత్కర్మంబున కాదే బ్రతుకు ధాత్రికి నెల్లను. ధర్మరాజు గారి ధర్మం ఏదుందో దానివల్లే ఇవాళ మీ 4 తమ్ముళ్ళైనా నేనైనా బతికి బట్ట కడుతున్నాం. కాదయా ఆ మాటకొస్తే మీ 4 నేను ఏమిటి, ఈ సమస్త భూమండలము నిలబడిందంటే ధర్మరాజు గారి ధర్మానికే నిలబడింది. నాకు తెలుసు ఆయన ధర్మం ఏమిటి, ఆవిడ ఆక్రోశం. అయినా ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఎటువంటి మహానుభావుడు ధర్మజుడంటే నాకు తెలియక నింద చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎంతటి మహాపురుషుడో ధర్మరాజు నాకు తెలుసు. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లెడు చుట్కి మానిత సంపద లీనుచుండు యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరమణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. తెలుగు సాహిత్యంలో ఈ పద్యానికి చాలా పెద్దపీట ఉంది. ఆవిడ నోటి వెంట వచ్చిన ఈ పద్యం అత్యద్భుతం. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు. అంటే ధర్మజుని యొక్క శక్తి ఎంతటిదో ఆవిడ చెప్తోంది. ధర్మరాజు గారు సభ తీర్చి ఉంటే ఆయనని చూడడం కోసం, ఆయన పాదాలకి నమస్కారం చెయ్యడం కోసమని ఒకరినొకరు తోసుకుంటూ వచ్చేటటువంటి కొన్ని వేల మంది రాజుల యొక్క భుజములు ఒకరితో ఒకటి ఒరుసుకుంటే, ఒకరి ఆభరణములు ఒకటి ఒరుసుకుంటే, ఆ ఒరుసుకున్న ఆభరణములలో పొదగబడినటువంటి వజ్రవైఢూర్యాది మణుల యొక్క గుండ
పొడి నేల మీద రాలిపోతే ఆ రాలిపోయినటువంటి పొడి గాలికి పైకి ఎగరకుండా ఆయన ఇంటి ముందు నిలబడినటువంటి పెద్ద పెద్ద ఏనుగుల యొక్క కుంభస్థలములలోంచి స్రవించేటటువంటి మదజలముల వలన తడిసి ఆ మెత్తగా బురద అయి ఉంటుందయా. అంతటి మహానుభావుడు నా భర్త ధర్మజుడు. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు చారిత్రము అంది. చేతకానివాడి అంటలేదు ఇక్కడ. ఏ ధర్మరాజు గారు ఏ మహానుభావుడి యొక్క నడవడి, ఏ మహానుభావుని యొక్క ప్రవర్తన లోకానికంతటికి ఆదర్శమై గురుత్వంగా నిలబడిందో, ధర్మరాజు గారు అలా బ్రతికారా, అలా ప్రవర్తించారా, అలా మాట్లాడారా, మీరు అలా బ్రతకండిరా, మీరు అలా మాట్లాడండిరా అని ఆయన ప్రవర్తించిన ప్రవర్తనని ఆదర్శంగా సమస్త లోకములు స్వీకరించాయో అటువంటి చారిత్రం ఉన్నవాడు. యవ్వని కడగంట నివ్వటిల్లెడ చుట్కి మానిత సంపద లీనుచుండు. ఎవరు ఇలా కను తిప్పి చూస్తే, ఇలా కడగంటి చూపు చూస్తే చాలా చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది. అంతటి మహానుభావుడయ్యా. యవ్వని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. ఆయన 7 సముద్రాలకి అవతల ఉన్నటువంటి కొండ మీద కూడా ఆయన యొక్క కీర్తి లత పెరిగి పెద్దదవుతోందో, అంటే సమస్త భూమండలం దశ దిశల వరకు ఆయన కీర్తి పరివ్యాప్తమైందో, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. మర్త్యుడంటే పుట్టి చచ్చిపోయేవాడు. కేవలం పుట్టి చచ్చిపోయేవాడా ధర్మరాజంటే? ఎవడి కీర్తి శాశ్వతమో, ఎవని పేరు యుగాలు మారిపోయినా లోకం చెప్పుకుంటుందో, ఎవరి గురించి తలుచుకుంటే సమస్త లోకములు లేచి నిలబడి నమస్కారం చేస్తాయో, రాజుల యొక్క అహంకారం అనేటటువంటి చీకటి ముందు ఏ ధర్మరాజు గారి యొక్క పరాక్రమం అనేటటువంటిది పెద్ద దీప శిఖలా వెలిగి ఆ చీకట్లని పారద్రోలగలదో అంతటి మహాత్ముడైనటువంటి వాడు ధర్మజుడు. అటువంటి ధర్మరాజుకి భార్యనయ్యుండి ఏమీ కష్టాలు నాకు? చేతకాని వాడికి భార్యనైతే పర్వాలేదయా, ధర్మరాజు అంతటి వాడు అటువంటి వాడికి భార్యని. ఏమి నేను ధర్మం తప్పానా? ఆయనని అనుగమించానే, ఇంత కష్టపడుతున్నానే, నాకెందుకు ఇన్ని కష్టాలు? ఏమనాలి భగవంతుణ్ణి? ఇంత ధర్మంతో ఉన్నవాడి భార్యని ఇంత కష్టపెడుతున్నాడే అంటే ఆవిడిప్పుడు ఎంత ఆక్రోశం చెందుతోందో భీముడికి అర్థం కావాలి అని ఆవిడంది. నీవలమూపులావుమును నేల వహించిన నాగకూర్మ గోత్రావని భృగ్ది శాకరుల కారయ నూరట పట్టుగాదే సంభావన భూజనంబులకు పండువ కాదే మహోగ్ర కోప రేఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదే పావని. ఈ భూమండలాన్నంతటినీ మోసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆవిడ వాళ్ళ పేర్లు చెప్తోంది. నీ యొక్క భుజాల్ని తలుచుకుంటే చాలయా భీమసేన, నీ భుజములు, ఆ భుజముల యొక్క పొంగు, ఆ భుజ పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆదిశేషుడు సంతోషిస్తూ ఉంటాడు, ఆది కూర్మం సంతోషిస్తూ ఉంటుంది, కులపర్వతాలు సంతోషిస్తూ ఉంటాయి, దిగ్గజాలు సంతోషిస్తూ ఉంటాయి. అటువంటి భుజ పరాక్రమం ఉన్నవాడివి. ఎందుకంటోంది ఈ మాట అంటే ఈ భూమిని అంతటినీ మోసేటటువంటివి ఇవన్నీ. శ్రీరామాయణంలో వస్తుంది వాటి గురించి. భగీరథుడికి సంబంధించినటువంటి ఆఖ్యానంలో ఆదిశేషుడు తన 1000 పడగల మీద ఈ భూమిని మోస్తూ ఉంటాడు. అలాగే ఆదికూర్మం ఈ భూమిని భరిస్తుంది. అలాగే కులపర్వతాలు ఈ భూమిని వహిస్తూ ఉంటాయి. అలాగే దిగ్గజాలు అన్ని దిక్కులా తమ కుంభస్థలం మీద ఈ భూమిని మోస్తూ ఉంటాయి. వాటికి భూమి కానీ, భూమి మీద ఉన్న మనుషులు కానీ, సమస్త జీవరాశి కానీ, జడ చైతన్యములు కానీ, జంగమ స్థావరములు కానీ వాటికి బరువు కాదు. వాటికల్లా బరువేది అంటే పాపమే. పాపపు నడువడి కలిగిన వాడు ఒక్కడున్నా చాలు, భూమి మొయ్యలేదు. అందుకే ఎప్పుడు భూమి విష్ణువుని ప్రార్థన చేస్తే ఒక్క మాటే చెప్తుంది, నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నానంటుంది. ఆవిడ మొయ్యలేకపోవడం ఏమిటి? ఆవిడ ఎప్పుడు మొయ్యలేదో తెలుసా అండి? పాపము ఎక్కువైపోతే, పాపం అంటే ఏది వేదము చెప్పిందో, వేదము ఎలా బ్రతకమని చెప్పిందో దాన్ని విస్మరించి బ్రతకడమే పాపం. భగవంతుని చేరాలన్న పూనికని విడిచిపెట్టి అన్నీ నావన్న అహంకారంతో వేద ప్రమాణమును ధిక్కరించి బ్రతికేటటువంటి బ్రతుకు ఏదుందో ఆ బ్రతుకే పాపము. ఆ పాపము పెరిగిపోతే ఆవిడ తట్టుకోలేదు.
కృతఘ్నులై నాది నాదని తిరుగుతున్నారయా లోకం అంటుంది. కాబట్టి పాపం బరువు పెరిగిపోయింది అంటుంది. నేను ఈ బరువు మొయ్యలేనంటుంది. అంటే ఆ బరువుని ఎవరు మొయ్యలేకపోతున్నారంటే కింద ఉన్న కులపర్వతాలు, ఆదిశేషుడు, ఆదికూర్మం, దిగ్గజాలు కూడా భూమి బరువు అవుతుంది వాటికి. ఎప్పుడంటే పాపం పెరిగితే. ఈ కింద మోస్తున్న వాళ్ళందరూట భీముడి యొక్క భుజాలు తలుచుకు సంతోషిస్తుంటారట. ఈ మాట చెప్తోంది ద్రౌపది. ఎందుకు సంతోషిస్తారు అంటే మనం మోసేది తేలిగ్గానే ఉంటుంది, ఎప్పుడు బరువు ఎక్కదు. ఎందుకో తెలుసా? పైన భీముడు ఉన్నాడు. అలా పాపపు నడుబడి కలిగిన వాళ్ళు ఉంటే చంపి అవతల పారేస్తాడు, ఊడుకోడు. అంటే ధర్మజుడు ఎంతటి ధర్మమూర్తియో అంత ధర్మమూర్తిగా భీముడిని చెప్తోంది. అంతటి భుజపరాక్రమం కలిగినటువంటి వాడికి వెళ్ళాలినయ్యా, ఏమి నా కర్మ, కాలము చేటు అయింది తప్ప నాకు ఇన్ని కష్టాలా అని అడిగింది. మరో రకంగా ఏమిటి అడిగినట్టు? కులసతుల మానములను కొల్లగొట్టేటటువంటి నడవడి కలిగినటువంటి ఆ కీచకుడు నీ భార్య జోలికే వచ్చినా కూడా నువ్వు రక్షించుకోలేని స్థితిలో ఇవాళ ఉండిపోయి పాపపు నడువడి కలిగిన వాడు తిరగగలుగుతున్నాడంటే ఈ భూమిని భరించేవాళ్ళు బెంగపెట్టుకోరా, నువ్వు ఇంత చేతకాని వాడివి అయిపోతున్నావని. అంటే భూమికి బరువు పెరుగుతుందని. పొగట్టకి పొగట్టా ఉంది. భర్తగా దాన్ని పుచ్చుకున్నప్పుడు ఇక నేను ఉపేక్షించన కీచకుండని భీముడు అనవలసినటువంటి స్థితిని ఆవిడ కల్పిస్తోంది. ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. మహిష వ్యాఘ్ర గజాది సత్వచయమున్ మల్లవ్రజంబు కృపారహితుండై ఎదురొడ్డుచున్ వరుస బోరంజూచు నిన్నెప్పుడున్ మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు నీ చక్రియా విహితంబైన కుజీవనంబు విధి గావించంకటా దీనికి. ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. అవునయ్యా, విరాట్ రాజు ఉన్నాడే, అమ్మో ఏం చెప్పమంటావు, చాలా తెలివైనవాడు. తనకి వినోదం కోసమని నిన్ను పిలిపిస్తూ ఉంటాడు. పిలిపించి నిన్ను అక్కడ నించోపెట్టి పెద్ద పులుల్ని వదిలిపెడతాడు, సింహాల్ని వదిలిపెడతాడు, ఏనుగుల్ని విడిచిపెడతాడు, పెద్ద పెద్ద దున్నపోతుల్ని విడిచిపెడతాడు, మల్లయోధుల్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టి వాటితో నిన్ను పోరాడమంటాడు. నువ్వు వాటితో కింద మీద పడి పోరాడుతుంటే ఆ మట్టి ఒంటి కంటుకుంటే చెమట పడితే అవి నిన్ను కరిస్తే నీ ఒంట్లోంచి రక్తం స్రవిస్తే నువ్వు వాటిని పట్టుకుని నీ మోకాళ్లతో తొక్కి వాటిని చంపుతుంటే విరాట్ రాజు తానానందించడం కాదు, తన స్త్రీ పరివారాన్ని అంతటినీ పిలుస్తాడు. తన భార్యల్ని, ఇతర అంతఃపుర స్త్రీలని పిలిచి వాళ్ళని కూడా కూర్చోపెట్టి చూడండి అంటాడు. ఆడవాళ్ళందరి ముందు నువ్వు అలా పెనుగులాడుతుంటే రాజుగారి ముందు నాకెంత కష్టంగా ఉందో తెలుసా భీమసేన. ఇంత మహనీయమైనటువంటి శరీరం ఆఖరికి రాజుగారి వినోదానికి పులులతో పోరాడమంటే పోరాడడానికి పనికొచ్చిందే అనుకుంటున్నాను. అంటే ఏమిటి దాని అర్థం? కటకట ఈ స్థితిని మీరు పొందారని వగచే స్థితిలో ఉన్నాను. ఆఖరికి నీ పరాక్రమం రాజుల వినోదానికి పనికొచ్చే స్థాయికి దిగజారిపోయి వంటలవాడిగా ఊడిగం చేసుకునేవాడిగా బతకడానికి అలవాటు పడ్డావు తప్ప రాజాజ్ఞ లేదు కనుక నీ భార్యని చెరిచేవాడి మీద యుద్ధం చేయడం కూడా మరిచిపోయావు. లేకపోతే రాజు చెప్తే పుల్లతో సింహాలతో పెనగుతున్నావా? నీ భార్య జోలికొచ్చిన వాడి విషయంలో ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయావా? ఇది లోపలి భావన. పైకి నాకెంత కష్టంగా ఉందో తెలుసా? ఇది కాదని నేను అన్నాను, పరమసత్యం ఆవిడ చెప్పింది. ద్రౌపదీదేవి లేని విషయాన్ని మాట్లాడటలేదు, ఉన్న సత్యాన్ని ఆవిష్కరిస్తూ. కానీ ఇంత పరాక్రమం ఇందుకు పనికొస్తోంది. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. చాలా బాధగా ఉండదా? ఇది ఆవిడ తలుచుకు బాధపడుతోంది. ఎక్కడో ఒక పెద్ద దేవస్థానంలో అన్నసత్రం అంత కొన్ని వేల మందికి అన్నం పెట్టేటటువంటి ఒక ప్రాంగణాన్ని నిర్వహించడంలో అద్వితీయమైనటువంటి స్థితిలో ఉన్న ఒక అధికారి అన్నం తినడానికి లేని స్థితిలో ఉన్నాడు అనుకోండి. వాళ్ళు చెప్పలేదు, అందుకని నేను అన్నం తింటే బాగుండదు అని అన్నాడు అనుకోండి. భార్యతోటి ఆవిడ ఏమంటుంది, ఇంతమందికి అన్నం పెట్టిన వాడివి నువ్వు తినడానికి పనికిరాలేదా, నీకు ఆ ఉద్యోగం ఏమయ్యా, నువ్వు తింటే దోషం వచ్చిందా అందో. అలా ఏమయ్యా నీ బలపరాక్రమాలు ఇందుకు పనికొచ్చాయా? విరాట్ రాజు గారు సంతోషించడానికి వాటితో పెనగడానికి పనికొచ్చాయా తప్ప పాపులను భంజించడానికి నీ పరాక్రమం పనికిరాలేదా? ఏమయ్యా ఈ రోజులు ఇలా తయారయ్యాయి? మరగి నీ మూర్తిపై
కన్ను మనము తగిలియుండ నేను మరియుండు ఒక్కొక్క మాటు తలచికొని వారి దశ మది నిలుపునప్పుడు ఎరుగనగువారు నా తెరగెరుగుటెల్లా. నువ్వు ఆ పులులతో సింహాలతో జోదులతో పెనగుతున్నప్పుడు నేను ఎంతో బాధతో కన్నుల నీరు కారుతూ అయ్యో ఇలా అయిపోయాడా నా భర్త, ఆఖరికి ఒక రాజు సంతోషం కోసం ఎప్పుడు పిలిచి యుద్ధం చేయమంటే అప్పుడు యుద్ధం చేసేవాడి కింద తయారయ్యాడా అని నేను ఎంతో బాధతో నీ వంక అలా చూస్తూ ఉండిపోయి మధ్యలో ఎప్పుడైనా నేను ఇలా తల తిప్పి చూస్తే ఈ రాణివాసపు స్త్రీలందరూ నిన్ను చూడ్డం మానేసి యుద్ధం చేస్తున్న వాణ్ణి నా వంక చూస్తూ అందరూ ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు వినోదంగా చూస్తుంటే ఈవిడొక్కత్తి ఎందుకింత బాధగా చూస్తోంది, ఈవిడికి భీముడితో ఏమైనా అనుబంధం ఉందా, లేకపోతే భీముడి పెనగితే ఈవిడికెందుకింత బాధ అని నా వంక చూస్తే పైకి చెప్పలేక కక్కలేక దాచుకోలేక బాధ అణుచుకోలేక నేను ఇన్ని మాటలు తత్తరపడ్డానో, ఎంత బాధపడ్డానో, ఎంత అగ్నిహోత్రాన్ని కడుపులో దాచుకున్నానో, నా పినిమిటి ఈ స్థితిలోనా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆయన భుజాదండం కింద సామంతులుగా ఉండవలసిన వాళ్ళు. అక్కట వీడు సంతోషిస్తుంటే ఆయన పెనగడమా, ఆ భీమసేనుడు కూర్చునుంటే ఆయన దర్శనానికి ఎక్కడో నిలబడవలసిన వాడు, వాడు చెప్తే ఈయన పెరుగుతున్నాడు ఆ దున్నపోతుతోటి. ఏమి ఈ స్థితిని నేను ఎంత బాధపడి ఏడిచిన రోజులు ఉన్నాయో తెలుసా భీమసేన. అంటే మీకింతపాటి అవమానం జరగనట్టుగా ఉండి మీరు యుద్ధం చేస్తున్నా అందులో అంతర్లీనంగా ఉన్న మీ అవమానానికి నేను ఇంత ఏడ్చానే, మీ కళ్ళ ముందు ప్రకటంగా జరిగిన నా అవమానానికి మీరేమి ఏడుస్తున్నారు, పడుకున్నారు తప్ప. ఇది ఉందా లేదా అంతర్లీనంగా? ఇది నేను అనక్కర్లేదండి అస్తమానం, మీ అందరికీ తెలుసు. మీకోసం నేను అంత కష్టపడతానే, 6 నెలలైంది ఒక్కసారి పుట్టింటికి వెళ్ళలేదే, పండక్కి చీర మీరు ఏది తీసుకొస్తే అది నాకు చాలంటాను తప్ప ఎప్పుడైనా బట్టల షాప్కి వచ్చి నేను చీర ఎంచుకున్నానా అని ఆవిడ అడుగుతోంది అనుకోండి. ఇవన్నీ మీకు కితాబులా? ఆఖరణ వచ్చే మాట ఏదో అది ఆఖరికి నీ వల్ల నేనేం పొందాను అన్నదానికి ఎడుతుందా? అందుకని ఆ వాక్యం చివర అలాగానే పూర్తయితే ప్రమాదమే భర్తకి. పైకి పద్యం ఓలా ఉన్నా కొంచెం ఇబ్బందే కదా. చాలా చమత్కారంగా ఉంటుందండి, బయటికి తెలియదు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? ఏమండి పండగ వచ్చేస్తోంది చీర కొనుక్కుందని రేపు పెడదామా అంది అనుకోండి. అంటే ఇగో ఇవాళ ప్రసంగం 7:30కి పూర్తి చేసి వచ్చేస్తాను, 1 గంటే చెప్తాను, నువ్వు సిద్ధంగా ఉండి వెళ్ళిపోదాం. నువ్వు కూడా ప్రసంగం అయిపోగానే వచ్చి నాతో గబగబా, ఇంటికి రావడం ఏమిటి, వెళ్ళిపోదాం అంతే. అంటే అలాగే 9:15 మంగళం చెప్పాడు. ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటోనో ఆ ఘట్టంలో ఆ సన్నివేశం మర్చిపోయాను, రేపు తప్పకుండా వెళ్ళిపోదాం, రేపు ఇంత అల్లరేం లేదు, 7:30కు పూర్తి చేస్తాను. ఆఖరికి ఓ రోజు అన్నాడు, నువ్వు సభలో ఉండద్దు, నువ్వు పంచే ఇంటి దగ్గర ఉండు, నేను దీనికి మాట వచ్చానని గుర్తొస్తుంది, నేను ఖచ్చితంగా 7:30కు వచ్చేస్తాను అన్నాడు. రేపే పండగ, ఇవాళే భోగి, ఫాల్ లేకపోయినా కట్టుకోవడానికి సిద్ధపడింది ఆవిడ. ఈయన చిలవలు పలవలైపోయి సంతోషపడిపోయి ఆ కథలో మర్చిపోయి అందరితో మాట్లాడి చక్కగా ఇంటికి 9:30కు వచ్చాడు. ఆవిడ తలుపు తీసి లోకబాంధవా రెండంది. లోకబాంధవా రెండంటే పొగిడినట్ట, మీకు నేను ఎందుకండి లోకానికి ఉపన్యాసాలు చెప్పడం, లోకాలని మురిపించడం, దాంతో మీకు సరిపోతుంటుంది, నేను ఎక్కడ గుర్తుంటాను అని ఆత్మబాంధవా అనుకుంటా లోకబాంధవా రండి అంటే పొగడ్తా తెగడ్తా. నేను ఇలా చెప్పినప్పుడల్లా మీరు నన్ను మా ఆవిడ్ని ఊహించకండి, తెలిసిందా? కాబట్టి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తానంతే, అంతేకాని అన్ని స్వానుభవమున చెప్పు చవటలారా అని మీరు అనుకోకూడదు, తెలిసిందా? కాబట్టి ఇప్పుడు ఆవిడ పొగుడుతోందా, తన ప్రయోజనాన్ని గుర్తు చేస్తోందా అని. నకులుడు ఎంతటి అందగాడు, ఎంతటి పౌరుష పరాక్రమాలున్నవాడు, అటువంటి వాడు గుర్రాలశాలలో కూర్చుని గుర్రాల్ని పోషించుకుంటున్నాడు. ఆ గుర్రాలకి ఏ గుర్రానికి ఏం కావాలో, ఏ గుర్రానికి దాణా పెట్టాలో, ఏ గుర్రానికి జబ్బు చేసిందో, ఏ గుర్రానికి మంది వేయాలో, ఏ గుర్రం చూలుతో ఉందో, ఆ గుర్రాన్ని ఎంత కష్టపెట్టకుండా ఉండాలో, ఏ గుర్రం మాట వింటలేదో, ఏ గుర్రాన్ని ఎలా మాట వినేటట్టు చెయ్యాలో చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ్ని కష్టపెడుతున్నవాడి విషయంలో ఆయనకేం పట్టింపు లేదు, గుర్రాల గొడవలో ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి అంతటి సౌందర్యవంతుడు. ఏం చెప్పను, నా జీవితం ఇలా ఉంది. సహదేవుడో
కుంతీదేవి యొక్క ఆఖరి కుమారుడు అందావిడ, మాద్రీసుతుడు అనలేదు. కుంతీదేవి యొక్క ఆఖరి కుమారుడని ఎందుకంటో తెలుసా అండి? కుంతి మాద్రీసుతుడన్న భావన చెయ్యలేదు. అంత ప్రేమించింది ఆ పిల్లవాడిని. ఆఖరికి మనం అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే భీమసేన, ద్రౌపదీదేవి నన్ను పిలిచి సహదేవుణ్ణి నాకు అప్పజెప్పింది. ఏనుగు మీరు గానలకు నేగునెడన్నను చేరి, ఏనును మీరు కానలకు ఏగునెడన్నను చేరి, ఎంతయుం దీనతతోప కుంతి సహదేవుని ఇల్లడ పెట్టి నాకు, అమ్మా నిన్ను నమ్మి చాలా విషమంబకు ఈ వనవాసమీతడుం పూనగ నీయకొంటినని బోరన అశ్రులు కమ్ముచుండగన్. ఆనాడు ఎక్కడైనా భర్తతో కలిసి భార్య వెడుతోందంటే ఒరే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి కోడలను అంటారు. కానీ 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యడం కోసమని మీ 5గురితో నేను కలిసి బయలుదేరుతున్నప్పుడు సందర్భంలో కుంతీదేవి నన్ను పిలిచి, అమ్మా వీడిని జాగ్రత్తగా చూసుకోస్మా, చిన్నవాడు ఎలా చూసుకుంటావో కంటికి రెప్పలా కాపాడుకోవాలని నాకు సహదేవుణ్ణి అప్పజెప్పి బోరున ఏడ్చింది. అటువంటి భర్తకి నేనే సేవ చేశాను. 12 ఏళ్ళు అరణ్యవాసంలో నా చేతనైన సేవలన్నీ చేశాను. అజ్ఞాతవాసంలో అత్తకి నేను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చిన నేనేం చెయ్యగలుగుతున్నాను సహదేవుడికి? నేనేమి చెయ్యలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఇంత ప్రేమాస్పద అయినటువంటి భార్య, 5గురి పట్ల ఇంత ప్రేమ కలిగిన భార్య, 5గురు కలిసి ఆమెకి ఏమీ చెయ్యలేకపోతున్నామన్న బాధ వాళ్ళకి కలుగుతుందా కలగదా? పరమ ధార్మికుడైనటువంటి భీమసేనుడికి అని ఆవిడంది. ఈ కష్టాలన్నీ ఒకెత్తు భీమసేన, నేను రాజసూయ యాగంలో ఎందరో ఋషుల చేత ఆశీర్వచనం పొందాను, అవప్రద స్నానం చేశాను, కుంతీదేవి దగ్గర మంచి కోడలు అని పేరు తెచ్చుకున్నాను, భీష్మాదుల వంటి పెద్దల చేత నేను మెచ్చుకోలు పొందాను, మీ 5గురి యొక్క సమానమైన ప్రేమ పొందాను. ఏ కష్టాలైనా వాటి ముందు మరిచిపోయాను. కానీ ఇవాళ నాకు వచ్చిన కష్టం ఎంత దారుణమైన కష్టం వచ్చిందో తెలుసా? ఒంటి నిండా గంధం రాసుకోవాలనుకుంటే సుదేష్ణ ఇంకెవరైనా గంధం తీస్తే ఒప్పుకోదు, నువ్వే తీయంటుంది. నేను ఆ గంధం అంతా అరగతీసేటప్పుడు ప్రతిరోజు అదే పనిగా, ఒక రోజు అంటే పర్వాలేదండి, రోజు గంధం తీయడం అంటే కేవలం సైకిల్ చక్రానికి గాలి కొట్టడమే చేసే ఉద్యోగం లాంటిది. సైకిల్కి పంచరు వేసి సైకిల్కి చక్రం విప్పి చక్రము బిగించి అప్పుడప్పుడు గాలి కొట్టే ఉద్యోగం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ గాలే కొట్టన్నారు అనుకోండి వాడు గోడలు జారిపోతాయి. సైకిల్ తర్వాత సైకిల్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. సైకిల్ గాలి కొట్టడం అంటే కనపడినంత తేలిగ్గా ఉండదండి, ఎదురుకి తన్ని పెడుతుంది ఆ గాలి కొట్టేటప్పుడు పంపు. చిన్న పిల్లల్ని గాలి కొట్టమంటే వాడు 5 సైకిళ్ళకు కొట్టేస్తాడు పరగడపన. కొట్టేసి 6వసారి టీ తాగేసి ఆ సైకిల్ పంపుని ఇలా పైకి లాగిన తర్వాత వాడు దాన్ని నొక్కలేక ఈ డొక్కలు ఈ గోడలు నొప్పులు వచ్చేసి ఇంకేం చేస్తుంటాడంటే అది లాగి 2 కాళ్ళు పైకెత్తి దాని మీద తన చిన్ని పొట్ట పెట్టి పడుకుంటూ ఉంటాడు. అంటే అది కిందకి నొక్కుంటుంటే పైకి లేస్తూ ఉంటాడు, దాని మీద పడుకుంటూ ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు, దాన్ని పడుకుంటుంటాడు. కానీ మీరు ఆలోచించండి, రాత్రి అయ్యేసరికి వాడి పొట్టంతా ఎంత నిప్పి చేసేస్తుందో, చిన్ని పొట్ట కొట్టి 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 ఎంత నిప్పి పెడుతుందో. వాడు ఏమంటాడో తెలుసా అండి? ఏమంటే నేను పంచర్ వేయడం నేర్చుకుంటానంటాడు. ఎందుకంటే ఈ గాలి కొట్టడం కన్నా ఓ ట్యూబ్ నిండా గాలి కొట్టేసి నీళ్ల తొట్లో పెట్టి ఇలా అంటూ ఎక్కడ బుడగలు వస్తున్నాయో చూడడం చాలా తేలిక. అందుకని వాడు ఓ పట్టాన పంచర్ వేయడు, మెల్లిగా వేయడం నేర్చుకుంటాడు. ఎందుకంటే గాలి కొట్టే గొడవ వదిలిపోవడానికి. అందుకని గంధం తీయడం అంటే పెద్ద కష్టం ఏమిటంటే అని మీరు అనుకోకండి. సైకిల్కి గాలి కొట్టడం ఎలాంటిదో గంధం తీయడం అలాంటిది. ఆ గంధం తీసేటప్పుడు ఆ గంధం చెక్క పట్టుకుని అటు చూసి ఇటు చూసి గంధం తీశారనుకోండి, ఆ గంధపు చెక్క మించి కానీ ఒకవేళ తీస్తున్నట్టు అరగదీస్తున్న గంధపు చెక్క ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే గంధపు చెక్క కంటుకుని ఉన్న గంధం అంతా నేలపాలైపోతుంది. మీరు ఒకే స్థాయిలో తీయాలి ఎప్పుడు, అది దాటి వెళ్ళడానికి ఉండదు. ఇలా తీస్తుంటే ఏమవుతుందండి? స్పాండలైటిస్ వస్తుంది కొన్నాళ్ళకి. అక్కడ వెన్నుపూసలే అరిగిపోతాయి, గోడలు కదిలిపోతాయి. ఏం ఇంత ఇంత ఏదో ఈశ్వరుడికి ఇచ్చినట్టు ఇంత గంధం తీసేస్తే సరిపోతుంది ఏంటి? ఆడు ఒళ్ళంతా రాసుకుంటుంది, 3 పూట్లా రాసుకుంటుంది. వేసవకాలం అనుకోండి ఓ 1/2 కేజీ తీయంటే తీయాలి. రాణి గారు వెంకటేశ్వర స్వామి వారికి చంద్రమంటపంలో చంద్రం తీసినట్టు తీస్తుండాలి. తీసి ఊరుకుంటే సరిపోతుందా? ఈ గంధం అంతా తీసుకెళ్ళి ఆవిడికి రాయాలి ఒంటికి. ఈ గంధం తీసేటప్పుడు పట్టుకున్న చోటే పట్టుకుని ఆ గంధపు చెక్కని తీసి తీసి పెన్ను పట్టుకుని ఉద్యోగం చేసి చేసి కాయ కాసిపోయినట్టు తీసి తీసి
ఒకే చోట గంధపు చెక్క పట్టుకుని అరగదీసి వేలుతో ఆ గంధాన్ని సానమించి ఇలా తీసి పళ్ళెంలో పెడుతుంటే ఈ వేళ్ళన్నీ కాయలు కాసేస్తాయి. కాయలు కాసేసి ఈ చేతులన్నీ కాయలు కాసేస్తాయి. ఆవిడ 2 చేతులు చూపించి భీమసేనుడికి అంది, ఎంత కష్టపడుతున్నానో తెలుసా మీకోసం. మీరు పందెం పెట్టి మీరు ఆడారు, కష్టం నాది భీమసేన. పంచపాండవులకు ఇల్లాలినై, ద్రుపదునికి కూతురునై, యాజ్ఞసేనినై, అగ్నిసంభవనై, అయోనిజనై, సూర్యరశ్మి తగలకుండా అంతఃపురాల్లో తిరగవలసిన దానిని సైరంధ్రినై, ఇవాళ ఉన్నదనంబుగా నలుగునూరియు చందనమట్లు రాచియున్ పన్నుగ క్రొత్తలైన కలపంబులు కూర్చియు ఆ సుధేష్ణకున్ కన్నుల సన్నలం పనులు కైకొని వారక చేయుచుండటన్ మున్నటులున్న పాణి తలముల్పయులు పలు కాయలు కాచె చూచితే. చేతులు ఇలా చూపించండి, నా చేతులు చూడు. భర్త కాబట్టి హిత పూర్వం ఆ చేతులు పట్టుకున్నవాడే. పూర్వం చేతులకి ఈ చేతులకి తేడా చూడు భీమ. ఎన్ని కాయలు కాసిపోయాయో చూడు ఈ చేతులు. ఎంత గంధం తీశాను. రోజు మాలలు కట్టవలసిందే. రోజు మాలలు కట్టేటప్పుడు కూడా ఒకేలా కట్టాలి. ఏం పువ్వులు కట్టడం అంటే విసుగ్గా కట్టడం కుదరదు. ఇన్ని కనకాంబరాలు పోసి పెద్ద మాల కట్టన్నారు అనుకోండి, 2 కనకాంబరం పూలు 4 కనకాంబరం పూలు ఎంచుకుని ఇలా రెండు కాడలు వచ్చేటట్టుగా పెట్టి ఎడం చేత్తో పట్టుకుని దారాన్ని ఇలా వేసి ఇలా ముడేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ముడేసి ఇలా లాగి దగ్గరగా పెట్టి ఒకే నైపుణ్యంతో కట్టాలి. ఇక్కడ 4 పూలు ఇక్కడ 5 పూలు వస్తే విసిరతలు పారేస్తుంది దండ. సుదేష్ణ, నీ మోహం ఏమిటి దండ కట్టడం? ఇదేనా సైరంధ్రినన్నావు? ఇలాగే కట్టావా ద్రౌపదికి? ఇలాగే కట్టావా సత్యభామకర్ అడుగుతుంది. అందుకని ఇలా తిప్పి మధ్యలో ఇలా టీవీ చూస్తే ఇలా కట్టేయడానికి ఏమి ఉండదు. ఇలా పూలు తీస్తూ ఉండాలి, పెడుతూ ఉండాలి, కడుతూ ఉండాలి. కాబట్టి అలా కట్టి చూసి గంధం తీసి నా చేతులు కాయలు కాసిపోయాయి. కాబట్టి ఎంత కష్టపడ్డానో తెలుసా? చందనమట్లు రాజుయున్ పన్నుగ క్రొత్తలైన కలపంబులు కూర్చియు ఆ సుధీష్ణకున్ కన్నుల సన్నలం పనులు గైకొని వారక చేయుచుండటన్. ఆవిడ కను సైగలని బట్టి చెయ్యాలి. ఎప్పుడు ఏ రోజు ఏవి కట్టమంటుందో తెలియదు, ఎలా కట్టమంటుందో తెలియదు, కట్టవలసిందే. అన్ని గులాబీలు అక్కడ పోసి ఆవిడ పెట్టుకోవడానికి అక్కర్లేదు. ఇవాళ నేను ఈ గులాబీల మాల వేసుకుందాం అనుకుంటున్నాను సైరంధ్రి అంటే రాణివాసపు స్త్రీలు మెడలో కూడా పూలదండలు వేసుకుంటారు. ఇంతంత కాడలతో తెచ్చారనుకోండి, దాన్ని ముళ్ళు గుచ్చుకోకుండా ముందన్నీ గోటితో తుంచుకుని ఇంతంత కాడలే ఉండేటట్టు కడుతుంటే ఖచ్చితంగా ముళ్ళు దిగిపోతాయి వేళ్లలో. మీరు ఇన్ని గులాబీ పూలు తెచ్చుకొని కాడ తుంపుతూ సహస్రనామంతో పూజ చేయండి, గుచ్చుకు తీరుతాయి ముళ్ళు. ఎన్ని అందులో పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ పురుగులు లేనిపోని బాధ. నేను ఈ పూలదండలు ఒకప్పుడు ఉంచుకునేవాడిని మెళ్ళో. ఒకానొకప్పుడు ఎప్పటి నుంచి పూలదండ వాసన చూసి తీసేయడం మొదలెట్టానో తెలుసా అండి? ఒకానొక సభలో వాళ్ళు ఎంత ప్రేమ నా మీద ప్రదర్శించారంటే, వాళ్ళు చూసుకోలేదో నా ప్రారంధమో తెలియదు, ఇంత పెద్ద లిల్లీ పూల దండ ఒకటి వేశారు. ఆ లిల్లీ పూల నిండా కందిరీగలు ఉన్నాయి. తీసుకొచ్చి వేసేస్తే ఆ దండలన్నీ వేసుకొని ప్రార్థనా శ్లోకాలు చెప్పి ఉపన్యాసం మొదలెట్టాను. లాల్చీ వేసుకోవడంలో ఈ వెనక నుంచి వెళ్ళిపోయి ఒకసారి ప్రార్థనా శ్లోకం చెప్పి ఉపన్యాసం ప్రారంభం చేస్తే గురువుగారు కనపడితే తప్ప వేదిక దిగింది లేదు నేను అన్నాడు. కాబట్టి అలాగే గంటన్నర చెప్పారు. ఏది ఏమైనా సరే చెప్పవలసిందే. ఎందుకు నా నియమభంగం అవ్వాలి? చూద్దాం ఎంతసేపు ఓర్చగలను అని. గంటన్నర సేపు చెప్పి ఇంటికెళ్ళి లాల్చీ బనీను విప్పితే వీపు నెత్తురోడిపోయింది. అగ్నిహోత్రం కుట్టినట్టు కుట్టి ఇంతంత దద్దుర్లు ఎక్కిపోయాయి, ఇంతంత గొంగళీ పురుగులు ఒక్కొక్కసారి లాల్చీ మీద ఉండిపోతుంటాయి, ఆ పువ్వుల్లో ఉండిపోయి. ఈ బాధలు పడలేక ఆనాటి నుంచి ఒకరికి మాట ఇచ్చాను, నువ్వు బెంగ పెట్టుకోకు, ఇక నుంచి దండలు వెంటనే తీసి వాసన చూసి పక్కన పెట్టేస్తాను లేని. అందుకని ఆ మాట నిలబెట్టుకోవడానికి పక్కన పెడుతూ ఉంటాను. సరే, అది అంత తేలికేం కావు, కనపడినవన్నీ అంత తేలిక విషయాలు కావు, చాలా కష్టంగా ఉంటాయి. అందుకని నేను రోజు ఈ గంధం తీసి ఎంత కష్టపడ్డానో తెలుసా? చేతులు కాయలు కాసాయ్యా, మామూలుగా చెప్తున్నాను అనుకుంటున్నావా? చూడు ఈ కాయలు అని. ఆ కాయలతో ఉన్నటువంటి చేతులు భీమసేనుడి గుండెల మీద పెట్టి, భీమసేనుడి గుండెల మీద తలపెట్టి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఆవిడ చేతులు అంటే నేను దుర్బుద్ధితో వర్ణించట్లేదు. అటువంటి తల్లి ఎంత మెత్తటి చేతులు అయి ఉంటాయి. అవి ఇలా చూస్తే తెలియదు ఆ కాయలు.
ఒక్కొక్కరి చెయ్యి మీరు పట్టుకున్నారు అనుకోండి, ఏమిటంటే చెప్పల్లే అలా ఉంది మీ చెయ్యి అంటాం. అంటే కాయలు కాసిపోయి గట్టిగా అయిపోతుంది చెయ్యి. ఇంకా అంత సుకుమారమైన నా చేతులు ఎలా అయ్యాయో చూసావా? ఎక్కడ పెట్టిందో తెలుసా అండి ఆ చేతులు? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని చేతులు పెట్టుకోవడం కాదు, గుండెల మీద పెట్టింది. అంటే ఆయనకి ఎంత బాధ కలగాలి. ఆ గుండెల మీద తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడిచి, ఇన్ని బాధలు ఓర్చాను భీమా, ఏది ఓర్చలేకపోతున్నానో తెలుసా? కావున మీరు అభ్యుదయ గౌరవముందుట ఆత్మ కోరి ఏనే విధినైన ఆపదలకెల్లను ఓర్చెదా దానికేమి? ఈ కావరమైన కీచకుడు కామనిపీడితుడై అలంతులంబోవక ఏచి పట్టుకొనబోయిన తూలెద కాక ఇమ్మెయిన్. కామపీడితుడైనటువంటి కీచకుడు నా వెంటపడి నన్ను పట్టుకుని నా మీద పడిపోతుంటే నేను భయంతో వణికిపోతున్నాను. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మీద పడిపోతాడో, ఏ ప్రమాదం వస్తుందో, మిమ్మల్ని ఎలా పిలవగలను? నేను పూర్తిగా వణికిపోతున్నాను భీమా. ఇవాళ నా పరిస్థితి ఎన్ని కష్టాలైనా సరే మీకోసం, మీ యొక్క ఔన్నత్యం కోసం, మీ ధర్మం కోసం ఓర్చడానికి సిద్ధంగా ఉన్నాను. కష్టాలకి వెరచిన దానిని కాదు, మిమ్మల్ని అనుగమించడం నాకు ప్రధానం. మీకు సతినైనందుకు మీ ధర్మం నిలబెట్టడానికి మీ వెనక ధర్మపత్నిగా నిలబడతాను. ఎన్ని కష్టాలైనా ఓరుస్తాను. కానీ కీచకుడి ఉద్ధతి మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఓర్చుకో ఇది కూడా అని అనగలడా భీమసేనుడు? కుదురుతుందా? ఎంత అందంగా తీసుకొచ్చిందో చూడండి విషయాన్ని. అని వణికిపోతున్నానయ్యా, ఇంకా నాకున్నది ఒక్కటే మార్గం. భీమసేన, నిన్ను అడుగుతున్నాను, ఇలా భయంతో ప్రతి క్షణం చచ్చిపోతూ బ్రతకడం కన్నా నువ్వు కీచకుణ్ణి చంపేస్తావా, లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అని. వాని తెగచూడవైతే ని వాయుపుత్ర, నీవు కనుగొన మరినైనా నీరనైనా అగ్నినైనా విషంబునైనా నేను మేను దొరగదు నెట్టు నీ ఆనసొమ్ము. నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను భీమా, నీవు కాని కీచకుణ్ణి చంపడానికి సిద్ధపడకపోతే, ఇంత కష్టపడుతూ ఇంత భయంతో ఇంక నేను కీచకుడి విషయంలో ఉపేక్షించి బ్రతకడం సాధ్యం కాదు. కాబట్టి వాని తెగజూడవైతే ని వాయుపుత్ర, నీవు కనుగొన ఉరినైనా, నీకు తెలిసేటట్టే నేను ఉరిపోసుకు చచ్చిపోతాను, నీరనైనా నీటిలో దూకి చచ్చిపోతాను, అగ్నినైనా అగ్నిలో పడి చచ్చిపోతాను, విషంబుననైనా విషం తాగి చచ్చిపోతాను. మేను దొరకదు ఎట్టు నీ ఆనసొమ్ము. ఉత్తినే చెప్తున్నాను అనుకుంటున్నావేమో, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను చచ్చిపోతాను. ఈ మాట అనేటప్పటికీ ఇంకా చర్చ ఉంటుందండి. ఇక దాని మీద చర్చ ఉంటుందా? ఏది జరగాలని ఆవిడ వచ్చిందో అది జరిగిపోయిందంతే. ఏ మాటలు అనాలని ఆవిడ అనుకుందో ఆ మాటలు అన్నాడంతే. ఆయన అన్నాడు. వెంటనే ఆయన కూడా దుఃఖంతో కుమిలిపోతూ ఊగిపోయి క్రోధంతో, ఎల్లి ఎల్ల విధంబుల ఎందుచొచ్చనేని ఆ ధర్మతనయుండు తానవచ్చి అడ్డుపడననేని నీవ పెంపారు కరుణ కాచితేని నా చేతబడు కీచకుండు. ప్రతిజ్ఞ చేసేశాడంతే. ఎక్కడికి వెళ్ళి ఎందులోనైనా సరే, ఏ ప్రదేశంలోనైనా సరే కీచకుణ్ణి దాక్కొని ఆ ధర్మరాజే వచ్చి నాకెదురుగుండా అడ్డుపడి భీమా సంపద్దని నాకెదురు నిలబడవి, నువ్వే కారుణ్యం వహించి మళ్ళీ వచ్చి ఏమండి కీచకుణ్ణి చంపకండని చెప్పని నేను మాత్రం ఆగను. కీచకుణ్ణి చంపి తీరుతాను ద్రౌపది, నా ప్రతిజ్ఞ, కీచకుణ్ణి వధిస్తానన్నాడు. ఆవిడ పొంగిపోయింది. చాలు, సంతోషించింది. ఆవిడ కోరిక తీరింది. అమ్మయ్యా, ఆనందపడిపోయింది. ఇప్పుడు అన్నాడు, కేవలం ఇన్ని కష్టాలు పడినటువంటి దాన్ని ప్రతిజ్ఞ చేసి నీకెందుకు, ఇంకా నేను చంపేస్తాను కదా వెళ్ళిపో అంటే అది భర్తృత్వం అనిపించుకోదు. ఇంత ధర్మంతో ఇంత కష్టపడింది మా కోసం, కాబట్టి ఇప్పుడు ఆ ఓర్పు ఆమె ఎందు ఉండేటట్టుగా చూడాలి. ఆయనేం అమాయకుడు కాడు. భీమసేనుడు కూడా ఎంత దూరాలోచన కలిగిన వాడో, ఎంతటి ప్రాజ్ఞుడో, ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాడో మీకు విరాట పర్వంలో అర్థమవుతుంది. చ్యవనుని వాంఛకు సంయాతి నందన ఇడుముల కుడవదే అడవిలోన రాఘవుతోడ అరణ్యవాసము చేసి సంతాపమందదే జనకతనయ కుంభ సంభవునకై ఘోర దుర్గముల లోపాముద్ర అలజడి పాలుకాదే
నలుని పిరుందగానలకేగి దమయంతి మనుజులు పడనియం మలిక పడదే వారు సైరణ చేసి దుర్వారమైన నిరతిశయ దుఃఖ భారంబు విస్తరించి సౌఖ్యమొందరే నీవు ఆ చందమున ఆపదల కోర్చి సంపదలను అనుభవింపు అన్నాడు. ఇత పూర్వం ఎందరో ఉన్నారు ద్రౌపది కష్టాలు పడినటువంటి వాళ్ళు. చ్యవనుడు 2 కళ్ళు పోతే తనకి భార్యగా ఉండమని అడిగితే ఆ తల్లి చ్యవనుణ్ణి అనుగమించి వృద్ధుడైపోయి కళ్ళు లేనటువంటి చ్యవన మహర్షిని సేవించి ఆయన భార్య లోకంలో వినితికి ఎక్కలేదా? రామచంద్రమూర్తితో అరణ్యవాసం చేసి సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడినా సరే ధర్మాన్ని నిలబెట్టుకోలేదా? అగస్త్య మహర్షితో కలిసి లోపాముద్ర అరణ్యముల అన్నింటి వెంట తిరుగుతూ కూడా మహాపతివ్రత అన్న పేరుని తెచ్చుకుని సుఖపడలేదా? వాళ్ళందరూ ఇన్ని కష్టాలు పడి ఓర్పుతో ఉండి సుఖాలు పొందలేదా? నీవు కూడా కొద్దిగా ఓర్పు పట్టి 11 నెలలు పూర్తయిపోయింది, ఇంకొక నెల ఉంది అజ్ఞాతవాసానికి. ఈ అజ్ఞాతవాసం అయిపోయిందంటే మనం కౌరవులందరినీ కూడా సంహరించి పట్టాభిషేకం చేసుకుని ఇంకా సంతోషంగా ఉండే కాలం సంప్రాప్తమైంది. 1 నెల ఓర్పు పట్టాలి కదా, ఓర్పు పట్టకుండా మనం తొందరపడకూడదు కదా. కాబట్టి నువ్వు కూడా ఆపదలకి ఓర్చి ధైర్యంతో నిలబడి మనం కూడా సుఖం పొందేటటువంటి స్థితిని అనుభవిద్దువుగానివి. కాబట్టి ద్రౌపది ఊరడిల్లు అని కీచకుణ్ణి సంహరించడం అంటే కేవలం ప్రతిజ్ఞ చేసి చంపేస్తానలేదు. ఆయన అన్నాడు, నీ మీద తమకమును పొంది ఉన్నాడు కాబట్టి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి నువ్వు భయపడకు. భయపడకుండా నీవు కూడా ఆయన యందు అనురక్త అయినట్లు ప్రవర్తించి చీకటి పడిన తర్వాత నర్తనశాలకి ఒక్కడే రావాలని నియమం పెట్టు. ఒక్కడే నర్తనశాలకు వస్తే అది పగటి వేళంతా అందరూ నాట్యం చేస్తారు, నాట్యం నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే రాత్రి వేళ సంగీత పాఠశాల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది అక్కడ ఎవరు ఉండరు కాబట్టి చీకటిగా ఉంటుంది. అటువంటి గాఢాంధకారంలో నీవు చేయడానికి ఒప్పుకున్నది కూడా తప్పు పని చేయడానికి ఒప్పుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. కాబట్టి అంటే నా ఉద్దేశం ద్రౌపదీదేవి అలా సిద్ధపడిందని కాదు, నటిస్తోంది కీచక సంహారానికి ఉంటుంది. కాబట్టి తాను నమ్ముతాడు, తాను నర్తనశాలకు వస్తాడు. చీకటిలో ఎవ్వరూ లేని చోట కీచకుడితో పెనగి సంహరిస్తాను. కాబట్టి దీనికి మార్గం అదొక్కటే. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఈ మాట వచ్చినప్పుడు నర్తనశాలకి రమ్మని చెప్పు. కాబట్టి బయలుదేరన్నాడు. ఎక్కువసేపు నువ్వు ఇక్కడ ఉంటే అనుమానపడతారు, ఈయనతో ఇంతసేపు ఎందుకు మాట్లాడుతోంది అనుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరేనని ఆవిడ ధైర్యంగా వెళ్ళిపోయి తన శయ్య మీద పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. అటు ఇటు దొర్లుతూనే ఉంది, కన్నుల నీరు పెట్టుకుంటూనే ఉంది, బాధపడుతూనే ఉంది. ఈలోగా సూర్యోదయం అయింది. సూర్యోదయమై భీముని అనునయించిన తరువాత వెళ్ళిపోయినటువంటి ద్రౌపది సూర్యోదయమునందు మేల్కొనడానికి నిద్రపోతే కదా. ఎవరికి సూర్యోదయం? లోకానికి సూర్యోదయం. కానీ ఆ సూర్యోదయాన్ని తిక్కనగారు వర్ణించారు. నిజంగా అద్భుతం, మహానుభావుడు. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆ సూర్యోదయానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి 2-3 విషయాలు అవధరించండి. ఎంత గొప్పగా మాట్లాడాడో మహానుభావుడు సోమయాజి. ప్రతిరోజు ఆ సూర్యోదయాన్ని బట్టి సంధ్యావందనం చేసిన మహానుభావుడు. ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు ఉల్లమున దురపిల్లుచునున్న సరసి వేడి నిట్టురుప్పులో ఎనబెడలే క్రొత్త తావి మూతుల విచ్చు నెత్తమ్మి విరుల. ద్రౌపదీదేవికి ఒక చెలికెత్తుందనుకోండి, మనసెరిగినటువంటి సఖి. ఆమె కూడా బాధపడుతుందా? బాధపడదా ద్రౌపదీదేవికి వచ్చిన కష్టానికి? అలా ద్రౌపదీదేవికి ఉన్నటువంటి ఒక మంచి స్నేహితురాల్లా ఉందట ఒక సరస్సు. ఇప్పుడు ఆ సరస్సు ఎంత కష్టపడుతోంది నా చెలి, నా స్నేహితురాలు అని బాధతో నిట్టూరుస్తోందా అన్నట్టుగా ఉన్నాయిట. అప్పుడే మొగ్గగా ఉన్న తామర పువ్వు సూర్యోదయానికి ఇలా విచ్చుకుంటే అందులోంచి గుబాళించిన వాసనలు. అంటే మొట్టమొదటిసారి పువ్వు ఇలా విచ్చుకోగానే అందులోంచి పైకొచ్చే వాసన అప్పటి వరకు పువ్వులో ఉండిపోయిన గాలి పైకొచ్చింది కాబట్టి పద్మగంధముగా పైకొస్తుంది. అది ద్రౌపదీదేవి కష్టానికి ఆమె చెలికెత్తి ఆమె స్నేహితురాలైనటువంటి ఒక సరసి నిట్టూర్పులా అన్నట్టుగా ఉన్నాయిట ఆ పద్మగంధాలు. ఎక్కడిది ఎక్కడికి పూల్చాడో. సూర్యోదయం అయితే కానీ తామరలు విచ్చుకోవు.
అందుకని దీన్ని అక్కడికి కలిపి వర్ణించాడు ఆయన. విచ్చం తిమిరము కాపులు వచ్చే మధుపకులము అబ్దవనములకు, ఉరులంజొచ్చే విరులు తరుతిలక ఇచ్చే రథాంగములు వంత ఎల్ల దొగలకున్. విచ్చే తిమిరంబు, ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ చీకట్లన్నీ కూడా పోయి, కాపులు వచ్చే మధుపకులము అబ్దవనములకు, పద్మములు ఉండేటటువంటి వనములకు తుమ్మెదలన్నీ కూడా కాపరం వచ్చేయట. అంటే ఇంకా అవి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపో, కాపరానికి వచ్చేస్తే ఏం చేస్తారు, అక్కడే ఉంటారు. అలా పద్మములు విచ్చుకునేంత వరకు తుమ్మెదలన్నీ ఎక్కడో ఉంటాయి. పద్మాలు విచ్చుకున్నాయనుకోండి తుమ్మెదలన్నీ అక్కడికి వచ్చేస్తాయి, వచ్చేసి ఆ పద్మాల మీద తిరుగుతుంటాయి. అందుకే కాపరం వచ్చేసేటంటే అక్కడే తిరుగుతున్నాయి. ఇక మళ్ళీ అక్కడి నుంచి వచ్చాయి, అక్కడికి వెళ్ళటం లేదు అవి. అంటే సూర్యోదయం అయింది, పద్మాలు విచ్చుకున్నాయి. అలాగే ఉరులంజొచ్చే విరులు తరులతికల అంటే తరులు అంటే చెట్లు, లతికల అంటే చెట్లని అల్లుకున్నటువంటి తీగలు, ఆ తీగల నుంచి విడివిడి పువ్వులు నేల మీద పడిపోవడం ప్రారంభమైంది సూర్యోదయానికి. సూర్యోదయం అయ్యేటప్పటికీ కొన్ని పువ్వులు తమంత తాము తీగల నుంచి నేల పడిపోతాయి. అందున ఆ తీగల నుంచి పడిపోవడం మొదలుపెట్టిందిట. ఇచ్చ రథాంగములు వంతయొల్ల దొగలకున్. చక్రవాక పక్షులు తమకి ఉన్నటువంటి ఆ ఏదైతే విరహం ఉందో ఆ విరహాన్ని ఇప్పటి వరకు తామనుభవించి ఇప్పుడు ఆ విరహాన్ని పట్టుకెళ్ళి కలువలకి ఇచ్చేసేయట. అంటే లోకంలో ఒక మర్యాదతో కూడిన విషయం చెప్తారు. చక్రవాక పక్షి ఉందా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే, చీకటి పడగానే చక్రవాక పక్షికి కళ్ళు కనపడడం ఆగిపోతుంది. అవి ఒండురులు చాలా ప్రేమతో ఉంటాయి, ఆడపక్షి మగపక్షి. అందుకని చీకటి పడగానే వాటికి కళ్ళు కనపడవు కాబట్టి మగపక్షి ఆడపక్షిని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది, ఆడపక్షి మగపక్షిని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. రాత్రల్లా విరహాన్ని పొందుతాయి. విరహం పొందిన తర్వాత సూర్యోదయం అవగానే ఆడపక్షికి మగపక్షి, మగపక్షికి ఆడపక్షి కనపడి సంతోషంతో ఒకదాన్నొకటి దగ్గరగా కూర్చుని కోకోలాడుతూ కూర్చుంటాయి. ఇప్పటిదాకా పొందిన విరహం ఎవరికి ఇవ్వాలి అంటే కలవపూలకి ఇచ్చేసాయి. ఎందుకంటే కలవపూలు సూర్యోదయం అయితే ముడుచుకున్నాయి కాబట్టి ఇప్పుడు కలవపూలకు ఒకదానికొకటి కనపడదు అనమాట. అందుకని చక్రవాక పక్షుల విరహం కలవపూలకి వెళ్ళిపోయిందన్నాడు ఆయన సూర్యోదయం అయితే. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్య తపంబు పలపనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటిగా గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కంజరయగుచు జన సమాజ కరపట హృదయ సరోజములకు ముకుళ నంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రి పైవిలింగి. ఏమి పద్యమండి తిక్కన గారిది నిజంగా. సూర్యోదయానికి నీరజాకరములు నిష్టయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా. ఆ తపస్సు చేసేవాళ్ళు, ఆ కోరిక తీరాలని కోరుకున్న వాళ్ళు భగవంతుడికి ఇలా నమస్కారం చేస్తూ అలా ఉంటారు. ఎదురుగుండా ఈశ్వరుడు కనపడగానే సంతోషంతో ఓ ఈశ్వర అని శ్రీకంఠలోకేశ లోకోద్భవ స్థానాన్ని చేతులు ఇలా పెడతారు. అలా రాత్రల్లా తామర పూలు ఇలా ఉన్నాయిట ముడుచుకుని మొగ్గల. ఎందుకంటే సూర్యకిరణాలు తగిలితే కానీ ఇలా విచ్చుకో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబుల ఫలమనంగా, అవి చేసిన తపస్సుకి ఫలితమా అన్నట్టుగా సూర్యుడు వచ్చాట. తపస్సు చేస్తే కదా ఈశ్వరుడు వస్తాడు, ఎవరో ఒకళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ కోసం వస్తాడు. అలా తామర మొగ్గలు చేసిన తపస్సుకి ఫలితమా అన్నట్టు సూర్యుడు వచ్చాట. సూర్యకిరణాలు పడితే విచ్చుకున్నాయిట. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా. తెల్లవారిన తర్వాత చక్రవాక పక్షుల యొక్క విరహం పోయి ఒకదానితో ఒకటి ఎంతో సంతోషంగా పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చక్రవాక పక్షుల అన్నింటి యొక్క అనురాగాన్ని తీసుకొచ్చి ఒక చోట పోత పోసేస్తే అనురాగము ఎర్రగా ఉంటుందని శాస్త్రంలో అంటారు. కాబట్టి అలా ఎర్రని అనురాగమా అన్నట్టుగా ఎర్రని సూర్యబింబం ఆకాశంలో కనబడుతోందిట. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనగా బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కలిపి తమ తమ తేజస్సుల్ని తీసుకొచ్చి ఒక చోట పోసి ఒక సిద్ధగుళికని తయారు చేసి పైకి తీసుకొచ్చి పెట్టి చూడండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంది సూర్యబింబం. అతుల వేదత్రయలతికాచయము పనిబొందన్ పుట్టెడు మూలకందమనగా. వేదత్రయము అంటారు, ఎందుకంటే అధర్వణ వేదం 3 వేదాల్లోంచి ఉద్ధరింపబడింది, వేదత్రయి అంటారు. 3 వేదములు పుట్టడానికి మూలమైనటువంటి మూల కందం, ఆ పిలక, ఆ కందముద్ద ఎక్కడుందో ఆ కంద ఇదేనా అన్నట్టుగా ఉన్నట్ట ఈ సూర్యభగవానుడు ఆకాశంలో. అఖిల జగముల కందరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళ నంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి. అఖిల జగముల కందరయగుచు,
అన్ని ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవరాశి యొక్క కన్ను తెరవడానికి కారణమైందిట సూర్యబింబం. అంతే కదండి. పడుకున్న ఆవు, పడుకున్న కుక్క, పడుకున్న గేది, పడుకున్న పంది, పడుకున్న మనిషి, పడుకున్న పసిపిల్లాడు, ఇంతమంది కళ్ళు ఇలా ఎందుకు తెరుస్తారంటే సూర్యబింబం వస్తేనే. ఇంతమంది కనురెప్పలు పైకెత్తడానికి కారణమై జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి ఒక్కసారి ఈ లోకాలలో ఉన్న మనుష్యులందరి రెండు చేతులు ఇలా కలుసుకునేటట్టు చేసిందిట. అంటే ఈ రెండు చేతులు ముకుళించుకున్నాయి, అంటే ఇలా కలిసాయి. ఎందుకని ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం సూర్యబింబానికి. హృదయ సరోజములకు, హృదయములనేటటువంటి తామరపూలు విచ్చుకున్నాయిట. అమ్మయ్య సూర్యోదయం అయిందని సంతోషంతో అందరూ లేస్తారు. కాబట్టి హృదయములనే పద్మాలు విచ్చుకున్నాయి, చేతులు ఇలా కలుసుకున్నాయి. చేతులు కలుసుకునేటట్టు హృదయ పద్మములు విచ్చుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే, ఆ సూర్యబింబం ఆకాశంలో వెలిగిందయా అన్నారు. ఇలా సూర్యోదయంలో ఆ సూర్యభగవానుడు వెలిగితే కీచకుడు నిద్రలేచాడు. సుందరకాండ విరాటపురం దగ్గరగా ఉంటాయి. ఆయన రావణాసురుడు కూడా నిద్రలేచి సీతమ్మ తల్లి తలుచుకుని కామంతో ఊగిపోతాడు. కీచకుడు కూడా అంతే, నిద్ర లేచాడు. ఆయనకి ద్రౌపదీదేవి గుర్తొచ్చింది, కామంతో కదిలిపోయాడు. కదిలిపోయి గబగబా బయలుదేరి సుదేష్ణా మందిరానికి వచ్చేసాడు. వచ్చి ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటోంది. అక్కడికొచ్చి ఏ పని లేనటువంటి వాడు అక్కడికొచ్చి నిలబడ్డాడు. నిలబడి కనుగొని అప్పుడు క్రొత్తయ్యకు కౌతుక వృత్తి మునింగి వల్లటిల్లిన ధృతితో క్రమం వరయలేని మనంబు చెలింప అచ్చటం జనులెడజౌటగాంచు నిరిసాలక గ్రక్కున ఇంటి చేరగా చనియే విధాతృలుబ్ధక వశంబున పోవు మృగంబు చట్పునన్. అక్కడ ఎవ్వరూ పరిజనం లేరు, ఆవిడొక్కతే ఏదో పని చేసుకుంటోంది. అక్కడికి వచ్చాడు. వచ్చి ఆవిడ్ని చూడగానే మళ్ళీ ఆయన ధైర్యం అంతా పోయింది. ధైర్యం అంతా పోయిందంటే ఇంకో ఆలోచన లేకుండా పోయింది. ఆవిడ వంకే అలా కళ్ళప్పగించి చూస్తూ ఆవిడ దగ్గరగా ఎలా వెడుతున్నాడు అంటే వేటగాడు పన్నినటువంటి వలలోనికి వెళ్ళిపోతున్న మృగం ఎలా వెళ్ళిపోతుందో అలా విధి వేసినటువంటి మృత్యువనేటటువంటి ఉరియందు తగులుకోవడానికి ఆవిడ అనబడే వల దగ్గరికి వెడుతున్నాడు, లేదా ఉరి అనబడేటటువంటి దాంట్లోకి తల దూరుస్తున్నాడు. అంటే ఇక కీచక మరణము తథ్యము కవి సూచన చేస్తున్నారు. వెళ్ళి చనుటయు ద్రౌపది అతనింగనియుం కానని విధంబుగైకొని చిత్తంబున బెదరక తన ముందటి పని వెర్రపున నుండే భీము పలుకుల యూతం. ఈసారి ద్రౌపదీదేవి ఆ కీచకుడిని చూసి భయపడిపోవడం, ఒళ్ళు చెమటలు పట్టడం, ఎవరు నన్ను రక్షిస్తారా అని మనసులో ప్రార్థన చేసుకోవడం ఇలాంటివి ఏం లేవు. భీముని పలుకులు జ్ఞాపకానికి వచ్చాయి. రక్తనశాలకి రమ్మని చెప్పు అన్న మాటలు. అందుకని అవి గుర్తు తెచ్చుకుని ధైర్యం వహించి తన పని తాను చేసుకుంటున్నట్లుగా నటిస్తోంది. ఒకరు ఒక మాట చెప్పినా ఆ మాటకి ధైర్యంగా నిలబడి ఉండడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుణ్ణి నమ్మండి. ఎన్ని యుగాలైనా ఎన్ని శాస్త్రాలైనా ఎందరు ఋషులైనా ఇదే ఘోషిస్తున్నారు. నమ్మి మనం నిలబడగలుగుతున్నామా? భీముడి మాటలు గుర్తు తెచ్చుకుని ద్రౌపది ధైర్యంగా ఉందంటే అంత తేలిక అనుకోకండి. అలా నిలబడడానికి కూడా మనిషికి స్వతంత్రంగా కొంత సంస్కార బలం ఉండాలి, అవతల వారి మీద నమ్మకం ఉండాలి, తాను అలా నిలబడడానికి ప్రజ్ఞ ఉండాలి. అటువంటి ప్రజ్ఞతో ఆ తల్లి ధైర్యంగా ఉంది. ఆ కీచకుడు అక్కడే ఓ స్తంభం దగ్గర నిలబడ్డాడు. మా దొరగారికి చాలా ఇష్టం ఆ పద్యం. ఆ స్తంభం దగ్గర నిలబడి ఆయన ఎవ్వరితోనైన ఎలిగెత్తి యొక్కింత పనిలేని వెంగలి పలుకు పలుకు మట్టియలొండొంటి బిట్టుదాకగనేల అందంద మునిగాళ్ల నప్పళించు కడు వికారముగా నొడలెల్ల విరుచుచు మలగి రిత్తకు రిత్త సెలగి నవ్వు తాళంబుగాకర తలమున బెలుచు గంబంబు వ్రేయుచు వెటపాటవాడు మలయునంతంత చేరువ బలయునింటి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు ఇక్కడక్కడ బడుదగులినుమడింప చూచునత్తన్వి బొరిబొరి కీచకుండు. నేను మా దొరగారి కారులో ఎక్కడికైనా వెడుతూ ఉంటే అటువంటి వాళ్ళని చూసారా దొరగారు అని అప్పుడప్పుడు ఈ పద్యం చెప్తుంటే దొరగారు నిజంసమండి మీరు చెప్పింది అంటుంటారు. మీరు చూడండి, రైళ్లల్లో ఒక బోగీలో ఒక పిల్ల కూర్చుంది అనుకోండి, నా ప్రారంధం నాకే కనబడతాయో. ఓ ఇద్దరు ఆడపిల్లలు కూర్చుని వాళ్ళు ఏదో ఇవాళ పరీక్షగా మనం ఏం రాసుకోవాలని చదువుకుంటుంటారు, లేకపోతే ఏదో చేసుకుంటుంటారు.
ప్రయత్నపూర్వకంగా ప్రతి స్టేషన్లో దీపం ఆ కిటికీ దగ్గరికే వచ్చేస్తాడు. వాళ్ళు వచ్చేసి ఆ కిటికీ దగ్గర నిలబడి ఎలాగైనా ఆ పిల్లవాళ్ళని చూడాలని తాపత్రయం, ఎలా హౌ టు డ్రా హర్ అటెన్షన్. అందుకని ఆ ప్రయత్నం కోసం చేసేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో తిక్కన గారు ఎంత అద్భుతంగా వర్ణించారో తెలుసా అండి. ఎవ్వరితోనైనా నిలుగెత్తి యొక్కింత పనిలేని వెంగలి పలుకు పలుకు. అక్కడ ఎవరో ఏదో వెళ్తున్నారు, వాళ్ళతో పనేం లేదు, బుత్తినే ఏమో బాగున్నావా, నువ్వు అడిగావు కదా నీ సంగతి నేను చూస్తాను, నేను ఇంకేం బెంగ పెట్టుకోకలేదు, నీ పని అయిపోయినట్టే. అంటే ఏంటి, వీడింత గొప్పవాడని వాళ్ళు అనుకోవాలి. అది వీడి మొహం, వీడు అక్కడ చేసేది ఏం ఉండదు. కానీ అందుకని అలా అంటుంటాడు. అంటుంటే అబ్బో అతను ఎవరో చాలా గొప్పవాళ్ళ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ అనుకుని వాళ్ళు మురిసిపోతారని ఈ వెర్రేడు ఆలోచన. వాళ్ళు అంతకన్నా తెలివైన వాళ్ళు. అలా అన్నవాడు ఇటువంటి వాడు వాళ్ళు ఇట్టే పసిగట్టగలరు. కాబట్టి మట్టియలొండొంటి బిట్టుదాకగనేల అందంత మునిగాళ్ళ నప్పళించు. ఈ కాళ్ళకి పూర్వకాలంలో వేళ్లకి మట్టెల్లాంటివి పూర్వం క్షత్రియులు పెట్టుకుని ఉండేవారు, అదో పాదాభరణం కింద. అందుకని ఉత్తిన ఏదో పిచ్చి పాట లాంటిది పాడుకుంటూ ఆ మట్టెలు నేలకి తగిలి చప్పుడు అయ్యేటట్టుగా నేల మీద ఇలా 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 ఆ మట్టెలు కొట్టి చప్పుడు చేస్తూ ఉండడం. అంటే ఏమిటా చప్పుడని ఆవిడ ఇలా చూస్తుందని, ఆవిడ చూస్తే చాలు వాడి జన్మధన్యం, అంత వెర్రి. కడువికారంబుగా నొడలెల్ల విరుచుచు మలగి రిత్తకు రిత్త సెలగి నవ్వు. ఏదో బద్ధకం వచ్చి ఒళ్ళు విరుచుకోవడం ఓలా ఉంటుంది. నేను దాన్ని 10 మాటలు దిక్కుమాలిన వర్ణన ఎందుకు కానండి, ఆ ఒళ్ళు విరుచుకోవడం ఓలా ఉంటుంది. ఆ ఒళ్ళు వికారంగా ఒళ్ళు విరుచుకుని పిచ్చి నవ్వు నవ్వుతూ ఉండడం. తాళంబుగా కర తలమున బిలుచ గంబంబు వ్రేగిచు వెటపాటవాడు. వేళ్ళకి ఉంగరాలు ఉంటాయిగా మా ముత్యాలు సచ్చినానికి ఉన్నట్టు, ఆ ఉంగరాలు పట్టుకుని ఆ స్తంభాల మీద ఇంకక్కడి నుంచి ఇవి తగిలితే ఒక చప్పుడు వస్తుంది, ఇవి ఇలా 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 స్తంభాలకున్న అంచుల మీద కొడుతూ వెటపాటవాడు వెర్రిపాట ఒకటి పాడుతూ ఉండడం. ఇది ఆయనకి పక్కన ఉండేటటువంటి పక్క వాయిద్యాలు అనమాట. దీంతో ఇలా 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 డరు వేసుకుంటూ ఆ ఉంగరాల చప్పుడు అంటే ఆ ఉంగరాల చప్పుళ్ళకి కంకణాల కనకనకి బంగారం మొహం తెలియని ఆవిడ వాడి వంక చూసి అబ్బో ఎన్ని ఉంగరాలో ఎంత పాటలో అనుకుంటుందని. అని తాళంబుగా కర తలమున వెలుచ గంబంబు వ్రేయుచు వెటపాటవాడు మలయునంతంత చేరువ బలయునింటి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు. దగ్గరగా పెడతాడు, పాటలు పాడతాడు, మట్టిలు పెట్టి కొడతాడు, చప్పుళ్ళు చేస్తాడు, వెర్రికేకలేస్తాడు, ఒళ్ళు విరుచుకుంటాడు, పిచ్చి నువ్వు నవ్వుతాడు. ఇన్ని చేసినే మలయునంతంత చేరువ బలయునింటి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు. ఎన్ని చేసినా ఆవిడ చుట్టలేదు. కాబట్టి ఇక్కడక్కడ బడుదగులినుబడింప చూచునత్తన్వి బొరిబొరి కీచకుండు. ఆవిడ ఈయన్ని చూట్టలేదని వీడు బాధపడడానికి వీడు ఏం చేస్తుండాలి, ఆవిడ చూస్తుండాలి. ఆవిడ చూట్టలేదని ఏడుస్తుండాలి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, చూస్తున్నాడు, ఆవిడ చూట్టలేదని ఏడుస్తున్నాడు. ఎంత అందంగా చెప్పారండి మహానుభావుడు. ఎందుకు చేస్తున్నాడో తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడక్కడ బడుదగులినుబడింప చూచునత్తన్వి బొరిబొరి కీచకుండు. మళ్ళీ 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 అలా దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆవిడ అసలు తలెత్తి చూడలేదుగా, కాబట్టి ఇంకెందుకు మాట్లాడేద్దాం అనుకున్నాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి భాగ్యము కాది నీ చరణ పద్మములు ఎప్పుడు చేరి కొల్వగా యోగ్యత కల్గనేని నన్ను నొక్కని వల్లవో కామసౌఖ్య వైరాగ్యము నీ మనంబున తిరంబో నిజం బెరుంగగ చెప్పు సౌభాగ్యము కుందునే మగలపై ఒక ఇంచక చుట్టు నిలిపినన్. నీ పాదపద్మాల దగ్గరికి వచ్చి వాటిని ముట్టుకుని వాటి సేవ చేసుకునేటటువంటి అదృష్టం పొందడం అంటే ఎంత భాగ్యం. అంటే ఆ మాట ఇంకొక భావన మనసులో పెట్టుకుని అని ఉంటే వాడు రామకృష్ణ పరమహంస అయిపోయి ఉండేవాడు. ఆ భావన లేదు, అందువల్ల పాడైపోయాడు, అకాల మృత్యువుని పొందేశాడు. నా ఒక్కడినే చూడవా, అసలు నీకు కామసౌఖ్యం మీద వైరాగ్యం పుట్టి ఎవరిని చూడలేదా? ఒక్కసారి మగాళ్ళ వంక కన్నెత్తి చూసి నవ్వితే నీ భాగ్యం ఏమైనా పోతుందా? ఆలము చేసిన తగుల మారడి పుచ్చగ నేల బేల నన్నేలి అనంత భోగముల నిత్యమయిన్ విహరింపు నిత్య లక్ష్మీ లతికాలమాలమగు జీవనమంతయు నీ మొగంబకాన్ పాలన చేయుమిప్పురము భామినులెల్లను నిన్ను కొల్వగన్. ఎందుకు ఆలస్యం చేసి నిష్కారణంగా మన్మథ బాణాలకి నేను బాధపడేటట్టు చేస్తావు? నన్ను నేలుకుంటే నాకు నువ్వు సౌఖ్యాన్ని కటాక్షిస్తే నువ్వు ఈ అంతఃపురానికంతటికి మహారాజ్ఞివై ఇంతమందిని నువ్వు శాసించగలిగిన దానివి అవుతావు. రాజుల నెల్లనుగ్రసమరంబుల వ్రేల్మిడి నేర్చి పేర్చి ఈ భూజన కోటి నాదకు విభక్త సమగ్రత నాదలం ఆదరింప
విభ్రాజిత రాజ్యతంత్రముల పాలన చేయుదు నేన వీటికిన్ రాజనగా నెపంబిడి విరాట కుంతక కూడువెట్టుదున్. నిన్నటి రోజున విరాటరాజు ప్రవర్తనని ఇప్పుడు అడ్డుపెట్టి మాట్లాడుతున్నాడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త రాజుల్ని కూడా నేను ఓడించినటువంటి వాణ్ణి, నేనే ఈ రాజ్యాన్నంతటినీ పరిపాలిస్తున్న వాణ్ణి, నా ఆజ్ఞకి ఎదురు లేదు, నేను కోరుకున్న దాన్ని వద్దనగలిగిన మొనగాడు లేడు. అయితే రాజున్నాడు కదా అని అనుకుంటున్నావేమో, ఆ రాజు నేను నిలబెట్టిన బొమ్మ. ఆయనకి కూడు ఎలా పెడదామని ఆలోచించాను. ఏదో పని చేస్తే కూడు పెట్టాలి, అందుకని రాచ పదవిలో కూర్చోబెట్టి రాజుగా పని చేస్తున్నాడని కూడు పెడుతున్నాను. అంటే విరాట్ రాజు గారి పదవి ఎంత గొప్పదో చూడండి కీచకుడి యొక్క దృష్టిలో. నిజంగా ఆయనే కదా అవకాశం. ఇప్పుడు కాదనడానికి నిన్నను నన్ను ఏమైనా అన్నాడా? బతిమాలుకున్నాడు. కాబట్టి నిన్ను రక్షించగలిగిన వారు ఉన్నారా? నిన్ను కాదు. మాట వ్యగ్రత పెరిగిపోతోంది, మీరు గమనించండి. అంటే ఇక అతను ఆలస్యాన్ని అంగీకరించే స్థితిలో లేడు. ఎంతటి దారుణానికైనా ఒడిగట్టడానికి సిద్ధపడిపోతుంది మాట క్రమంగా. నిన్ను కాదు, ఏ ఆడదాన్ని నేను ఎత్తుకొచ్చినా ఆపగలిగిన మనవాడు ఈ రాజ్యంలో లేడు. విరటుడు చూచుచుండ నిను వేపరముందటనట్లు త్రోవ ఒక్కరుడును కాదు కూడతగల్ అనగల్గెనే పోటరులైన భర్తలేవురు కలరంటివి వారి అలమున్ జలమున్ కడగంటి ఇంక ఎవ్వరు కలరు ఎట్లు తప్పెదవో అనివారణ బట్టదనెందుచొచ్చినన్. మెల్లిమెల్లిగా ఆవిడ్ని భయపెట్టే రీతిలోకి వెళ్ళిపోతోంది మాట. నిన్నటి రోజున నేను పట్టుకుంటే పరిగెత్తి రాజ్యసభకి వెళ్ళావు. నిన్ను నేను తన్ని కింద బారేశాను. ఏం చేశాడు విరాట్ రాజు? నిన్నేమైనా రక్షించాడా? సభలో ఉన్నవాళ్ళు రక్షించారా? 5 గంధర్వులు నీ భర్తలన్నావు, ఎవడైనా వచ్చి అడ్డుపడ్డా? అంత ధైర్యం ఉందా నాకు అడ్డుపడ్డానికి? చూశావు కదా, నువ్వు ఎక్కడికి పారిపో, ఎక్కడికి వెళ్ళు, నిన్ను పట్టి తీరుతానన్నాడు. ఇప్పుడు ఆవిడ అనుకుంది, మెల్లిమెల్లిగా మాట శృతి మించిపోతోంది. ఊరుకుంటే ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతాడు, వెళ్ళక ముందే కట్టడి చేయడం మంచిదనుకుంది. బహువిధంబుల నెమ్మెయి పలుకున తని పలుకులేర్పడ విని మెత్తబడిన ఎట్లు శుభగ మెయ్యిపడి చూపుగా చూచి తన హృదయమిరింగించు తెరగున ఇట్టులనియే. ఒక్కసారి తలెత్తి చాలా ప్రేమతో చూసినట్లుగా నటిస్తూ అలా చూసి, కోపంగా ఉన్న చోట ప్రేమగా చూడడం అంటే అంత తేలిక కాదు. మీరు కేవలం వాచికంగా వినేసి అలా చూసేసింది అనుకోకండి. కడుపులో మండిపోతుంటే చంపి అవతల పారేస్తానన్నంత కోపం కడుపులో పెట్టుకుని ఎంతో ప్రేమగా, అందులో దిక్కుమాలిన ప్రేమ చూపు చూడాలంటే ఎటువంటి చూపు చూడాలా? ఆ సందర్భంలో చూడవలసిన చూపు. అలా చూసింది ఆవిడ. అంటే విషయాన్ని రాబట్టుకుని అజ్ఞాతవాసం భంగం కాకుండా కీచక వధ జరగాలంటే ఎంత కష్టానికి ఆవిడ దిగవలసి వచ్చిందో చూడండి అని. ఇప్పుడు గభాలను ఒక మాట మాట్లాడింది అనుకోండి, అయితే రాత్రి నర్తనశాలకు ఒక్కడివే రా అందనుకోండి, అనుమానపడతాడు. దీటి ఇలా మాట్లాడుతోంది, అది ఆ మాట రకరకాలుగా పెరుగుతుంది. అనుమానం లేని రీతిలో ప్రతిపాదన చెయ్యాలి. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. వలదని ఎంత చెప్పినను వావిరికై కడువేగపాటుమై పలుమరు ఎల్లడం ఒడరబారెదు నీ హృదయంబు అట్ల కాంతలంపు మనోజతూపులకు తక్కటి చిత్తములు కడంగి విచ్చల విడిసేత కజ్జమే విచారము కోర్కికి కానివావియే. ఏమయ్యా, ఒక కోరిక ఉండడం, ఒక కార్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉండడం ఒక ఎత్తు, దాన్ని సాధించుకునేటప్పుడు అమలు చెయ్యడానికి ఆలోచన ఒకటి ఉండడం ఒక ఎత్తు. కీచక, నువ్వు కోరుకున్న కోరికకి నీ ఆలోచనకి పొంతన లేకుండా ఉంది. ఏ మన్మథ బాణాలు మగవాళ్ళ మీదే పడతాయనుకుంటున్నావా? ఆడవాళ్ళ మీద పడవనుకుంటున్నావా? కానీ ఒక పద్ధతి పాటించవలసిన అవసరం లేదా? అంటే ఇప్పుడు మెల్లిగా అతను ఇంత కోపంలో ఉన్నవాడు ఏ స్థితికి వచ్చాడు? నాదే తప్పు అనేట్టు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆవిడ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడేటట్టు చేస్తోంది. అలా చేస్తే తప్ప రాత్రి నర్తనశాలకు ఒక్కడే రాడు. అలా రాత్రి నర్తనశాలకు ఒక్కడే వస్తే తప్ప భీమసేనుడు నిశ్శబ్దంగా మట్టు పెట్టడం కుదరదు. అలా మట్టు పెడితే తప్ప తనకి బాధ విరగడ కాదు, అజ్ఞాతవాసం భంగం కాకుండా కార్యసాధన జరగదు. మీరు ఆలోచించండి,
ఎంతంత కష్టాలు పడ్డారో, ఎంతంత బాధలు పడ్డారో, ఎటువంటి సన్నివేశాల్లో ఎంతంత ఓర్పు పట్టారో. ఇది తలకెక్కితే ప్రతి చిన్న విషయానికి ఓర్పు చచ్చిపోవడం, ప్రతి చిన్న విషయానికి చాలా పెద్ద పెద్ద స్థితికి వెళ్ళిపోవడం, అనవసరంగా ప్రతిదానికి గొడవలు పడిపోవడం ఉండదు. సనాతన ధర్మము యొక్క ఆయువు పట్టు ఎక్కడుందంటే ఆ ఓర్పులో ఉంది. ఆ ఓరిమి చాలా అవసరం. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. ఓర్మియే లక్ష్మి. ఓర్పు ఐశ్వర్యం అండి. అదే ఐశ్వర్యం అంటే. అది ఎక్కడ ఉందో అక్కడ ఎప్పుడూ చిరునవ్వులు, ఆనందం, సంతోషం మీకు కనపడతాయి. అది లేకపోతే ఎన్ని ఉండనివ్వండి, ఆక్రోశం, విసుగు, చికాకు అవే కనపడతాయి. నేను చాలా కుటుంబాల్లో చూశాను. ఐశ్వర్యం లేదు అని, ఎవరికో ఉందని ఏడుస్తూ ఆక్రోశంతో తాము ఆ స్థితిని పొందేంత వరకు కష్టపడలేక ఏడుస్తూ బాధపడుతూ దెబ్బలాడుకుంటూ గడుపుతారు. తాము ఒక గొప్ప ఐశ్వర్యాన్ని పొందేసిన తర్వాత తాము ఎప్పుడో ఏదో కష్టాలు పడ్డాం, అప్పుడు కూడా ఇలా సుఖాలు పడలేకపోయామని తలుచుకుని ఏడుస్తూ గడుపుతుంటారు తప్ప ఉన్నప్పుడు సంతోషంగా ఉండలేరు, లేనప్పుడు ఎదురు చూడలేరు. అసలు దేనికి ఇలా సిద్ధాంతం కింద ఇవాళ సమస్త ప్రమాదములకు కారణం ఏమిటో తెలుసా అండి? ఇదే. మీరు చూడండి, ఇలా వెడుతుంటాడు, ముందు కారు ఎడుతుంటుంది, ఆ ముందు వ్యాన్ ఎడుతుంటుంది, ఆ ముందు లారీ వెడుతుంటుంది, ఆ ముందు ఇంకోటి ఎడుతుంటుంది, ఇటు నుంచి 50 వస్తుంటాయి. ఆయన అన్నిటితో పాటుగా ఒక సరి అయినటువంటి వేగంతో వెడుతున్నప్పుడు ఆ వేగంలో తాను కూడా వాటి వెనక వెళ్ళడం, వాటన్నిటినీ దాటి వెళ్ళిపోవాలి. చిన్న చిన్న సందుల్లో అతివేగంతో వెళ్ళిపోవాలి. ఎందుకంత ఓర్మి లేనితనం? ఎప్పుడు తన మాట నిలబడాలి. ఎంత అది తప్పు అని తెలుస్తుండనివ్వండి, తన మాటే నిలబడాలి. ఇంత వ్యగ్రతతో ఉండి కించిత్ ఓర్పు పట్టలేనటువంటి వాళ్ళు ఏ కార్యాన్ని సాధించగలరు చెప్పండి? ప్రతి చిన్న విషయానికి, చిన్న చిన్న విషయాలకి ఎంతంత కోపాలకు పోతారో, ఎంత దూరం పోతారో. పోనీ వెంటనే ఒక్కసారి మళ్ళీ పోన్లే ఏదో కోపడ్డానని చెప్పి వదిలే ప్రయత్నం కూడా చెయ్యరు. అన్నిటికీ ఓర్పు లేనితనమే. ఆ ఓర్మి సమస్త ఐశ్వర్యములకు హేతు అక్కడే ఉంది. అది పోవలసినటువంటి స్థితిలో పోతే కార్యాన్ని సాధిస్తుంది. అంటే ఇంకా ఓర్పు పట్టకూడదు అనుకున్నారనుకోండి, బాగా ఆలోచించి ఓర్పు వదిలితే కార్యం నడుస్తుంది. ద్రౌపదీదేవి ఇక నేను వీణ్ణి సహించనన్న ఓర్పు వదలవలసిన చోట వదిలింది. అందుకని కీచక సంహారం ధర్మయుక్తమైంది. అంతేకాని చూసిన వాడినల్లా చంపేమంది అనుకోండి భీముణ్ణి, అర్థం ఉంటుందా దానికి? ఓర్మి అంటే ఓర్మియే. అది ఎంత ప్రధానమో మీరు గుర్తించవలసి ఉంటుంది విరాట పర్వంలో. అది గుర్తించినప్పుడు కేవలం కథాపరంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దాని వలన మనం ఏం ప్రయోజనం పొందాము అన్న విషయంలో అర్థమేమి ఉండదు. ఆ ఓర్మి పట్టడము అంటే, మీరు ఓర్మి అంటే ఓర్మితో కూడి నిలబడగలగడమే. అంత కష్టంలో కూడా అంత ప్రేమతో చూసి మాట్లాడగలిగింది. అంత జాగ్రత్తగా భర్త చెప్పిన మాటకి అనుగుణంగా ప్రవర్తించగలిగింది తప్ప నీకేం పోయింది ఇక్కడ కూర్చొని అలా చెప్తావు, నువ్వు వెళ్ళి నువ్వు నా స్థితిలో ఉండి నువ్వు మాట్లాడి చూస్తానా అని అనలేదు ఆవిడ. ఎంత జాగ్రత్తగా, ఎంత ఓర్పుతో మాట్లాడుతుందో చూడండి. అందుకే భీమసేనుడు అంటాడు, ఇదేమంత తేలిక విషయం కాదు, నేను చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాను, కానీ ధర్మరాజు మెచ్చుకునేటట్టుగా నిశ్శబ్దంగా కీచకుణ్ణి సంహరించడం అంటే అంత తేలికైనటువంటి పని అని నేను అనుకోవట్లేదు అంటాడు. కనుక ఇప్పుడు ఆ తల్లి అంత ఓర్పు పట్టి ఇలా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే ఎలాగయ్యా? ఇట్టు లగుట ఎరిగి ఎల్లభంగుల రహస్యంబు కోలిపోనియట్లుగాక అడరు నీదు కోర్కెకు అనురూపమెట్టిది అట్టి భోగభంగి అనుభవింపు. నీకో కోరికుంది, కానీ దాని వలన నీకు నాకు అపకీర్తి రాకుండా ఉండే రీతిలో నీవు ఏ భోగం కోరుకున్నావో ఆ భోగాన్ని అనుభవించు. అంతేకాని ఇలా 10 మందిలో వెంట తరవడం చేస్తే నీకు నాకు మధ్య జరిగినటువంటి ఈ వృత్తాంతం లోకంలోకి వస్తే నాకు తలవంపులు కాదా, నీకు తలవంపులు కాదా? కార్యం సాధించుకునే పద్ధతి అదే. ఎంత చిత్రం అంటే, ఇప్పుడు గభాలన తను చేసిందంతా తప్పే, నిజమే, నేను అలా చేయకుండా ఉండాల్సిందే. అయితే ఎలా చేస్తే బాగుంటుందంటావు?
అని కీచకుడే అడిగేటట్టుగా ఆవిడ మాట్లాడింది. ఎంత మీరు ఇందులో జానతనాన్ని చూడకండి, అందులో ఆవిడ ఓర్మిని చూడండి. నేను మిమ్మల్ని ప్రార్థన చేసేది అది. కేవలం ద్రౌపదీదేవి ఇలా మాట్లాడిందని చౌకబారుతనమైనటువంటి చూపు మనం చూడకూడదు. ఆ తల్లి కష్టంలో పట్టిన ఓర్పు, అలా మాట్లాడవలసిన అవసరం లేని తల్లి ఎంత ఓర్పు పడితే అలా మాట్లాడిందో గమనించండి. అప్పుడు ఆ ఓర్మి మీకు లక్ష్మీ కటాక్షం అవుతుంది అని వెంటనే కీచకుడు అన్నాడు. అనవుడు కీచకుండు హృదయంబున పొంగి లతాంగితోడ ఇట్లను ధృతి కోలుపుచ్చే కుసుమాయుధుడు ఏటి విచారము ఇట్టు లేపనగునే అయినా నీదైన పంపెదగై కొని చేయువాడా నే అనువున ఎప్పుడెయ్యడ నిజాభిమతంబువడ గుర్తు చెప్పుమా. నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది, కానీ ఏం చేయను, ఆ మన్మథ బాణాల తాకిడికి తట్టుకోలేక అంత ఉద్ధతితో ప్రవర్తించాను. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు చెప్పు ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుందంటావు, నువ్వేం చెప్తే చేస్తాను సరేనా. ఈ మాట వాడు అనాలనే ఆవిడ కోరిక. ఎంత ఓర్పు పట్టి వాణ్ణి మృత్యుకుహరంలోకి పంపిస్తోందో చూడండి. ఇంట తిరుగుతున్న ఎలకని పట్టేటప్పుడు జాగ్రత్తగా ఓ రూపాయి ఖర్చయినా మంచి వాసన వచ్చేటటువంటి ఉల్లిపాయ బజ్జీ కోసం వెతికి మరీ తెచ్చి బోన్లో పెట్టినట్టు బాగా మంచిగా మాట్లాడి బోన్లోకి తీసుకొస్తోంది ఆవిడ, మృత్యుముఖంలోకి. తక్కువ కష్టం కాదు. అవతల భీమసేనుడు ఎంత జాగ్రత్తగా తన మాటలు, కించిత్ అనుమానం వచ్చిందనుకోండి కీచకుడికి ఆవిడ మాట మీద, ఏం చేస్తాడో తెలుసా? రాజ్యం ఆయనది, 1000 మంది యోధుల్ని అనుగమించి నర్తనశాల చుట్టూ కాపు ఉండమని చెప్పి వస్తాడు. చాలదా? కించిత్ నిప్పు రవ్వ అనుమానం వస్తే చాలు, అస్సలు అనుమానం రాకూడదు. కేవలం ఆవిడ మాటల యొక్క వలలో పడిపోవాలంతే. ఇప్పుడు తన భర్తల కార్యం నెరవేరాలంటే తాను అలా మాట్లాడాలి. అది సుతారము తనకిష్టం కాకపోయినా. అసలు ద్రౌపదీదేవి నోటి వెంట అటువంటి మాట రాదన్నాడు. అయినా ఆ తల్లి మాట్లాడిందంటే లోపల ఎంత బాధ పెట్టుకుని ఎంత ఓర్పు పట్టి మాట్లాడిందో చూడండి. ఎదుటివాణ్ణి సంహరించేటప్పుడు వంగిన ధనస్సు అది, అంతేకాని ధనస్సు వినయం అనుకోకూడదు. ధనస్సు నాకు పట్ల వంగిందండి వినయం అనుకుని దానికి బాగా దగ్గరికి వెడితే తొందరగా చేస్తారు. సముద్ర కెరటాలు వచ్చి కాళ్ళకి తగులుతున్నాయి అనుకోండి, సముద్రుడు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు, లోపలికి ఎడతాను రత్నాలు ఇస్తానని వెడితే కొన్నింటిని వినయంగా స్వీకరించకూడదు. అలా ద్రౌపదీదేవి మాట్లాడడంలో కూడా అంత ఓర్మితో కూడిన మాట లక్ష్య సాధన కొరకు. ఆవిడంది, ఉత్తరలోనుగా గల పయోజము కొల్పగలెల్ల ప్రీతితో నృత్తము చేసిపోవా కమనీయ రహస్య విధిన్ నిషీధినీ వృత్తము కోరువారలకు వేట్కకు పట్టగుచుండు ఆ గృహం ఉత్తమము ఈ తెరంగునకు ఒంటిమెయిన్ తగనీవు వచ్చినన్. ఆవిడంది, నర్తనశాలలో ఉత్తరా మొదలైనటువంటి వాళ్ళు పగలంతా నృత్తమును సలిపి ఉంటారు. చీకటి పడుతూ ఉండే వేళకి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు, ఎవ్వరూ ఉండరు ఇంకక్కడ, అందరూ వెళ్ళిపోతారు రాత్రి వేళ. చాలా విశాలమైనటువంటి చాలా పెద్ద ప్రాంగణం. అటువంటి చోట చీకటిలో ఎవ్వరికీ తెలియకుండా చెయ్యాలనుకున్న పనులకి అటువంటిది బాగుంటుంది అంది. అంటే పాపపు మాట నోటి వెంట దొరలలేదు ఆవిడికి. చీకటిలో ఎవరికీ తెలియకుండా చెయ్యవలసిన పనులకది బాగుంటుంది. ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి చెప్తోంది? నీ చావుకది బాగుంటుంది, భీముడి చేతిలో చచ్చిపోవడానికి అది బాగుంటుంది. ఇది ఆవిడ మనసు. పైకి వాడికి ఒకలా అర్థం అవుతోంది, అలా అర్థం అవ్వడమే పకోడీ కోసం. ఇందాక బజ్జీ అన్నావు, ఇప్పుడు పకోడీ అన్నావు అనుకోకండి, ఏదైనా ఎలక బోనులోకి వెళ్ళడం. కాబట్టి అక్కడికి ఒక్కడవే రావాలి సుమా చీకట్లో అంది. అంతకన్నానా పరమ సంతోషం, అలాగే వచ్చేస్తానన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆగాగు, ఇప్పుడు 5 నిమిషాల క్రితం వరకు వాడు ఉంటే భయపడింది, ఇప్పుడు ఇలా రా విన్నావా బాగా అంటే వింటానంటున్నాడు. ఏ స్థితికి తెచ్చిందో చూడండి. ఇయ్యది నిశ్చయమిమ్మాట వదలకుండు మనిన నీ ఒక్కరుండవ అరుగు